శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయేత్. గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవై నమః. వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. కూజంతం రామ రామీతి మధురం మధురాక్షరం ఆరుహ్య కవితాశాఖాం వందే వాల్మీకికోకిలం. శృతిస్మృతిపురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాదశంకరం లోకశంకరం. వాగర్ధావివ సంపృక్తౌ వాగర్ధప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. సూక్తిం సమగ్రయితున స్వయమేవ లక్ష్మీః శ్రీరంగరాజమహిషీ మధురైః కటాక్షైః. వైదగ్ధ్యవర్ణగుణగుంభనగౌరవైర్యాం కండూలకర్ణకుహరాः కవయోధయంతి. హైమోర్ధ్వపుండ్రవజహన్మకుటం సునాసం మందస్మితం మకరకుండలచారుగండం. బింబాధరం బహుళదీర్ఘకృపాకటాక్షం శ్రీవేంకటేశముఖమాత్మని సన్నిధత్తాం. విమలపటి కమలకుటి పుస్తకరుద్రాక్షసస్తహస్తపుటి కామాక్షి పక్ష్మలాక్షి కలిత విపంచి విభాసి వైరించి. మనోజవం మరుతతుల్యవేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం. వాతాత్మజం వనరయూధముఖ్యం శ్రీరామదూతం శిరసా నమామి. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. హరి ఓం. పరమేశ్వర స్వరూపైన సభకి నమస్కారం. వరలక్ష్మీ వ్రతకల్పం పాటించేటప్పుడు చారుమతి ఏ విధంగా పూజ చెయ్యాలి అనేటటువంటి విషయాన్ని ఆమె యొక్క గుణముల చేత ప్రీతి పొందినటువంటి వరలక్ష్మీదేవి ఆమె యొక్క స్వప్నమునందు సాక్షాత్కరించి ఆ కల్పాన్నంతటినీ కూడా బోధ చేసినటువంటి విధం గురించి నేను ప్రస్తావన చేస్తున్నాను. ఎక్కడైతే ఆ కలశ స్థాపన చెయ్యాలని భావన చేశారో ఆ కలశ స్థాపన చేసేటటువంటి ప్రదేశాన్ని గోమయంతో శుద్ధి చేస్తారు. ఎందుచేత అంటే భూమి పవిత్రం కావాలి అంటే దానికి ఏకైక సాధనం ఏది అంటే ఒక్క గోమయంతో మాత్రమే శుద్ధి చెయ్యగలుగుతాం. ప్రపంచంలో 84 లక్షల జీవరాశులున్నాయి అని వేదం చెప్తోంది. 84 లక్షల జీవరాశులలో అన్నిటి యొక్క మలమూత్రములు దుర్వాసనతో కూడుకుని ఉంటాయి. కానీ ఒక్క గోవు యొక్క మలం మాత్రం ఎప్పుడు సువాసనతో కూడుకుని ఉంటుంది. పైగా మనకి ఏదైనా మహోత్కృష్టమైనటువంటి కార్యం చేసేటప్పుడు మనం పంచగవ్య ప్రాసనము అని చేస్తాం. పంచగవ్య ప్రాసనము అంటే ఆవు నుంచి స్రవించేటటువంటి 5 పదార్థములు. ఆవు పాలు తోడు పెట్టినప్పుడు వచ్చేటటువంటి పెరుగు, ఆ పెరుగు నుండి వచ్చినటువంటి నెయ్యి, గోవు యొక్క మూత్రము, గోవు యొక్క గోమయము అంటే గోవు యొక్క పేడ, ఈ 5టిని కలిపి సమంత్రకంగా నాలుక మీద ఉంచుతారు. అది మింగినంత మాత్రం చేత పాపములనబడేటటువంటి ఇంధనమునకు అగ్నిహోత్రంలా పనిచేసి లోపల ఉన్నటువంటి సమస్త పాపరాశి ధ్వంసం అవుతుంది అని. ఆ పాపరాశి ధ్వంసమైనటువంటి కారణం చేత ఉత్తమమైనటువంటి కర్మ చెయ్యడానికి కావలసినటువంటి అధికారాన్ని యజమాని పొందుతాడు. ఆవు నుండి స్రవించేటటువంటి పదార్థాలకి అంత శక్తి ఉంది. గోవుని పశువుగా భావన చెయ్యరు. గోవు సాక్షాత్ పరదేవతాస్వరూపం. అటువంటి పరదేవతాస్వరూపమైనటువంటి ఆ గోవు నుండి స్రవించేటటువంటి అన్ని పదార్థములు పరమ పవిత్రములే. ఆ గోమయంతో మొట్టమొదట ఎక్కడ కలశ స్థాపన చెయ్యాలనుకుంటున్నారో అక్కడ అలకాలి. అలా అలికితే తప్ప ఆ ప్రాంతమునందు ఎక్కడ కలశ స్థాపన చెయ్యాలని సంకల్పం చేశారో అక్కడ అసలు ఆ కలశలోకి దేవతాశక్తి ఆవాహన అయ్యేటటువంటి అవకాశం ఉండదు. అందుకని గోమయంతో భూశుద్ధి చేసి దాని మీద నూతన వస్త్రాన్ని పరుస్తారు. మనకి వేదంలో వస్త్రం గురించి చాలా విశేషంగా మాట్లాడతారు.
అంచు లేనటువంటి బట్ట కట్టకూడదు, అంచు ఉన్నటువంటి బట్ట మాత్రమే కట్టుకోవాలి. ఎప్పుడైనా స్నానం చేసిన తరువాతైనా సరే ఒంటి మించి స్నానం చేసిన బట్టని కిందకి విడిచిపెట్టినప్పుడు దాన్ని కాలుతో పైకెత్తడం కానీ, విడిచిపెట్టిన బట్ట అయినా సరే దాన్ని పాదంతో తన్నడం కానీ చెయ్యకూడదు. ఎందుచేతనంటే దేవతలందరూ కూడా వస్త్రాన్ని ఆవహించి ఉంటారు. వేదంలో ఈ వస్త్రము యొక్క నిర్మాణ విధానము, ఆ వస్త్రమును దేవతలు ఎలా ఆవహించి ఉంటారు అన్న మాట గురించి మాట్లాడతారు. అందుకే వస్త్రానికి అంత ప్రత్యేకత. అంచు ఉన్నటువంటి బట్ట ఎవరికైనా ఇస్తే వారు 10 కాలాలు బ్రతికుండాలి అని కోరుకున్నట్టు, అలాగే ఎవరు ఇచ్చాడో ఆయన కూడా 10 కాలాలు బ్రతికుండాలి అని సంకల్పం జరిగినట్లు. అందుకే వస్త్రం ఇచ్చేటప్పుడు, బట్టలు పెట్టేటప్పుడు సాధారణంగా అంచు లేనటువంటి బట్టలు పెట్టరు, అంచు ఉన్న బట్ట ఇస్తారు. అంచు ఉన్న బట్ట అంటే పంచెల చాపు. వస్త్రద్వయం, ఎప్పుడూ కూడా ఒక్క వస్త్రాన్ని ఇవ్వకూడదు, 2 బట్టలు ఇవ్వాలి. అసలు యథాశాస్త్రంగా మాట్లాడాలి అంటే ఇంటికొచ్చినటువంటి ఒక సువాసినికి ఇచ్చేటప్పుడు కూడా 2 రవికల బట్టలు ఇవ్వాలి, కానీ ఒక బట్ట లేదు శాస్త్రంలో. వస్త్రద్వయం, 2 వస్త్రములను ఇస్తారు. కాబట్టి ఆ వస్త్రం ఇచ్చేటప్పుడు పురుషుడైతే ఎడంభుజం మీద ఉత్తరీయం ఉండాలి. ఉత్తరీయం లేకుండా ఇవ్వకూడదు, ఉత్తరీయం లేకుండా పుచ్చుకోకూడదు. ఉత్తరీయానికి అంత ప్రశస్తి ఉంది. అందుకే ఆ వస్త్రాన్ని, నూతన వస్త్రాన్ని తీసుకొచ్చి భూమి మీద పరుస్తారు. ఆ పరిచినప్పుడు అది అంచు కలిగినటువంటి బట్ట అయి ఉండాలి. అందుకే కొత్త తువ్వాలు అని రాస్తూ ఉంటారు ఆ పూజ చేయించేటప్పుడు. ఆ కొత్త తువ్వాలు తీసుకొచ్చి భూమి మీద వేసి దాని మీద తండుల రాశిని పోస్తారు. తండుల రాశి అంటే ఓషధీ రాశి. దానికి ఒక శక్తి ఉంటుంది. అది భగవంతుని యొక్క కిరణ స్పర్శ చేత, అంటే చంద్రకిరణ స్పర్శ చేత, సూర్యకిరణ స్పర్శ చేత అది ఓషధీతత్వాన్ని నింపుకుంటుంది. అటువంటి తండుల రాశిని, అంటే బియ్యాన్ని పోసి దాని మీద కలశాన్ని స్థాపన చేస్తారు. మీరు ఎప్పుడూ ఒక విషయం జ్ఞాపకం పెట్టుకోవాలి, విశేషమైనటువంటి ఫలితములను ఇవ్వగలిగినటువంటి వ్రతము యొక్క కల్పాన్ని నిర్దేశం చేసేటప్పుడు నువ్వు ఖచ్చితంగా ఇంత ద్రవ్యాన్ని వినియోగిస్తేనే ఈ వ్రతాన్ని చెయ్యగలవు, లేకపోతే నువ్వు ఈ వ్రతాన్ని చెయ్యలేవని నిరుత్సాహపరిచేటట్టుగా ఎప్పుడూ కల్పం ఉండదు. అందుకే అమ్మవారి యొక్క మూర్తిని ఉంచేటప్పుడు శక్తి ఉంటే సువర్ణమూర్తి, బంగారు మూర్తి, లేకపోతే వెండి మూర్తి, లేకపోతే రాగి మూర్తి. అది కూడా కాకపోతే ఏ దోషము రాదు, కలశ ఒక్కటి పెట్టి పూజ చేసుకోవచ్చు. ఆ కలశ పెట్టి పూజ చేసిన తరువాత అమ్మవారిని ఆవాహన చేస్తారు. ఆ కలశలోకి ఆవాహన చేసి అమ్మవారికి వివిధ ఉపచారములను సమర్పణం చేస్తారు. ధ్యాయామి అంటే నువ్వు ఇలా ఉంటావు అని నేను ధ్యానం చేస్తున్నాను అని దాని అర్థం. అమ్మవారు అసలు ఎలా కూర్చునుందని చెప్తున్నారు అన్నదాన్ని మీరు చాలా జాగ్రత్తగా ధ్యానం చెయ్యాలి. ఆవిడేదో పద్మాసని, పద్మకరి, ఆవిడ ఒక పెద్ద తెల్లటి పద్మంలో కూర్చుని ఒక కాలు చాపడమో 2 కాళ్ళు చాపడమో చేసి కూర్చుందని భావన చేసి పూజ ప్రారంభం చేసిన తరువాత ఇక లౌకిక సంభాషణ చెయ్యకూడదు. వ్రతభంగంబు అంటారు. వ్రతం చేస్తాను అని నీళ్లు ముట్టుకుంటారు. అంటే ఎప్పుడైనా ఒక కార్యక్రమాన్ని ప్రారంభం చేసేటప్పుడు, భగవత్ కార్యాన్ని మొదలుపెట్టేటప్పుడు మొట్టమొదట పూజ చేస్తున్నాను అని నీళ్లు ముట్టుకుంటారు. ఆ వ్రతం ప్రారంభం చేస్తున్నాను అని గుర్తు. దానికి ముందు దేశకాల సంకీర్తనం ఉంటుంది. నేను ఫలానా ప్రదేశంలో ఉన్నాను, ఏదో శ్రీశైలస్య వాయవ్య దిగ్భాగే అంటారులా ఉంది మీరైతే. శ్రీశైలస్య వాయవ్య దిగ్భాగే ఏదో సూర్యాపేట పట్టణే స్వగృహే సమస్త దేవతా బ్రాహ్మణ హరిహర సన్నిధౌ అస్మిన్ వర్తమాన వ్యవహారిక చాంద్రమానేని శ్రీ విజయనామ సంవత్సరే దక్షిణాయనే వర్ష ఋతువు శ్రావణమాసే శుక్లపక్షే అని భృగువాసరే పౌర్ణమి ముందొచ్చేటటువంటి శుక్రవారం కాబట్టి ఆ రోజు ఏ తిథి ఉంటే ఆ తిథి చెప్పి, నాకు ఏ శక్తి ఉన్నదో, భగవంతుడు నాకు ఏ శక్తినిచ్చాడో, ఆ శక్తి వలన నేను ఏ సంభారములను సమకూర్చుకోగలిగాను, సంభవద్రవ్యై సంభవదుపచారై, ఆయా ద్రవ్యముల చేత ఆయా ఉపచారముల చేత అమ్మా నిన్ను నేను పూజ చేస్తున్నాను అని సంకల్పం చేస్తారు. ఈ సంకల్పం చేసే ముందు వరలక్ష్మీ వ్రతంలో ఒక ప్రధానమైనటువంటి నియమం ఉంటుంది.
నన్ను మీరు సహృదయంతో అర్థం చేసుకోవలసి ఉంటుంది. ఒక శాస్త్రాన్ని మాట్లాడేటప్పుడు అందరికన్నా గొప్పవాడెవరు అంటే భర్త. సీతమ్మ తల్లి రామాయణంలో ఒక మాట అంటుంది, దీనోవా రాజ్యహీనోవా యోమీ భర్త సమీ గురు తం నిత్యమనురక్తాస్మి యథారూపాం సువర్చల అంటుంది. భర్త దీనుడు కానివ్వండి, రాజ్యహీనుడు కానివ్వండి, యోమే భర్త సమీ గురువు. గురువు అంటే గురువు అని కాదు దాని అర్థం, గురువు అంటే బరువు అని. విశిష్టమైనటువంటి వ్యక్తి, దైవం ఆయన. అటువంటి ఆయన యొక్క అనుమతిని తీసుకుని పీట మీద కూర్చోవాలి. ఎందుకంటే సాధారణంగా పెళ్ళైన తరువాత దంపతులుగా కూర్చుని చేస్తారు. ఆడవారు ఒక్కరూ కూర్చుని వ్రతం చేస్తున్నారు అంటే అలా కూర్చునే ముందు దానికి భర్త యొక్క అనుమతి ఉండాలి. ఆయనే కదండి అన్నీ తీసుకొచ్చారు, ఆయనే కదా వరలక్ష్మీ వ్రతం చేయించుకోమన్నారు, మళ్ళీ ఆయనకి నమస్కారం చేసి కూర్చోవడం ఏమిటండి అని అనుకోకూడదు. భర్తకి నమస్కారం చేసి భర్త చేత అక్షతలు వేయించుకుని కూర్చోవాలి. స్కాంద పురాణంలో దీనికి సంబంధించి ఒక విశేషాన్ని వివరించేటటువంటి ఒక ఉపాఖ్యానం ఉంది. ఒక మహారాజుకి 2 భార్యలు ఉండేవారు, పెద్ద భార్య చిన్న భార్య. ఇందులో ఇద్దరూ కూడా భక్తి తత్పరత కలిగినటువంటి వాళ్ళు, ఎప్పుడు భగవత్ సంబంధమైనటువంటి వ్రతములు చేస్తూ ఉండేవారు. పెద్ద భార్య ఏ వ్రతం చేసినా సరే ఆ వ్రతం చెయ్యడానికి పూర్వమే భర్తగారి పాదములకు నమస్కరించి ఆయన అనుమతిని పొంది అక్షతలు వేయించుకుని పీటల మీద కూర్చునేది. రెండవ ఆమె భర్తగారు చెప్తేనే కదా చేస్తున్నాం కాబట్టి ఆయనకి నమస్కరించకుండా కూర్చుని వ్రతం చేసేది. ఒకానొక సమయంలో హఠాత్తుగా ముగ్గురు ఏకకాలంలోనే శరీరం విడిచిపెట్టారు. ఒక ప్రత్యేక పరిస్థితిలో విడిచిపెడితే స్వర్గలోకం నుంచి వచ్చినటువంటి విమానం పెద్ద భార్యని మహారాజుని ఎక్కించుకుని వెళ్ళిపోతోంది. చిన్న భార్యని నరకానికి తీసుకెడుతున్నారు. ఆవిడ గోలు పెడుతూ ఆవిడంది, ఆవిడ ఎన్ని నోములు నోచిందో ఎన్ని వ్రతాలు చేసిందో అన్నీ నేను చేశాను, నన్ను ఎందుకు నరకానికి తీసుకెడుతున్నారని అడిగింది. నువ్వు చేసినటువంటి వ్రతములకు పూర్వము అసలు పూర్వాంగంగా భర్తకి నమస్కారం లేదు, ఆ భర్త యొక్క అనుమతి లేదు, ఆయన చేత అక్షతలు వేయించుకోలేదు, వేయించుకుని పీటల మీద కూర్చోలేదు. అందుకే ఆ వ్రతం చేసినా చెయ్యబడని వ్రతమే అవుతుంది. భర్త యొక్క అనుమతి అంత అవసరం. అలా ఉంటుందా అని మీరు అనుకోకండి. నేను నెలకి ఏదో కొన్ని వేల రూపాయలు నాకు జీతంగా ఇచ్చేటటువంటి ఉద్యోగం చేస్తున్నటువంటి కారణం చేత ప్రతిరోజు ఇన్ని గంటల నుండి ఇన్ని గంటల వరకు పని ఉందా లేదాతో సంబంధం లేదు, నేను అక్కడ కూర్చుంటాను అని ఒప్పందం. 10 నుంచి 5:30 వరకు అక్కడ కూర్చోవాలి. అందులో ఏమీ పని లేదు. కానీ ఏమీ పని లేదు కదండి నేను బయటికి వెళ్ళిపోతున్నానంటే కుదరదు. పని లేకపోయినా బయటికి వెళ్లే ముందు పై అధికారి అనుమతి తీసుకునే వెళ్ళాలి. ఎందుకండి ఏమీ పని లేదు కదా అందుకు బయటికి వెళ్ళానండి అంటే ఒప్పుకోరు, అనుమతి తీసుకుని పైకి వెళ్ళాలి. సెలవు పుచ్చుకోవాలి అంటే ముందు వారు మంజూరు చేసిన తరువాతే నేను వెళ్ళాలి. నెలకి కొన్ని వేల రూపాయల జీతం ఇచ్చేటటువంటి కార్యాలయానికే నా మీద అన్ని అధికారాలుంటే పరమేశ్వరుడు నిర్మాణం చేసినటువంటి వ్యవస్థలో పరమేశ్వర స్వరూపుడైనటువంటి భర్త యొక్క అనుమతి లేకుండా చేసిన వ్రతానికి ఫలితం వస్తుందని తీర్మానం చేస్తే అది వైదికం ఎలా అవుతుంది? కాబట్టి ఎవరికి ఇవ్వవలసినటువంటి గౌరవం, ఎవరికి ఇవ్వవలసినటువంటి స్థానం వారికి ఇచ్చిన నాడే గౌరవం అన్నది ఉంటుంది. ఆవిడ వరలక్ష్మి, ఆవిడేం చేస్తూ ఉంటుంది? ఆవిడ గురించి అసలు ప్రార్థన చేస్తే ఏం చెప్తాం పీఠికలో? నిత్యానపాయనీం నిరవద్యాం దేవదేవ దివ్యమహిషీం అఖిల జగన్మాతరం అస్మన్మాతరం అశరణ్య శరణ్యాం అనన్య శరణ శరణమహం ప్రపద్యే అని చెప్తాం. ఆవిడికి నిత్యానపాయని అని పేరు. నిత్యానపాయని అంటే ఆమె భర్తని విడిచిపెట్టి ఉండదు. భర్త గారు ఎప్పుడైనా ధర్మ సంరక్షణార్థం భూలోకంలో అవతార స్వీకారం చేస్తే ఆవిడ కూడా అవతార స్వీకారం చేసి వచ్చేస్తుంది. అందుకే పోతన గారు భాగవతం చేస్తూ అనఘ ఆదిలక్ష్మి అయిన రుక్మిణితోడ క్రీడసల్పుచున్న కృష్ణు చూచి పట్టణంబులోని ప్రజలుల్లసిల్లిరి ప్రీతిలగుచు ముక్త భీతులగుచు అంటారు. విష్ణు భగవానుడు కృష్ణ పరమాత్మగా వస్తే ఆదిలక్ష్మి రుక్మిణీదేవిగా వచ్చేసింది.
శ్రీరమ సీతగాగ నిజ సేవక బృందము వీర వైష్ణవాచార జనంబుగాగ విరజానది గౌతమిగాగ వికుంఠమున్నారయ భద్రశైల శిఖరగ్రముగాగ వసించు చేతనోద్ధారకుడైన విష్ణుడవు దాశరథి కరుణాపయోనిధి అంటాడు గోపరాజు గారి దశరథి శతకంలో. శ్రీరమ సీతగాగ ఆ విష్ణు భగవానుడే రామచంద్రమూర్తిగా అవతార స్వీకారం చేస్తే ఆయన యొక్క శక్తి స్వరూపిణి అయినటువంటి ఆదిలక్ష్మి సీతామహాదేవిగా ఈ భూమండలం మీద అవతరించింది. ఆయన ఎప్పుడెప్పుడు అవతార స్వీకారం చేస్తే ఆవిడ అప్పుడప్పుడు అవతార స్వీకారం చేస్తుంది. ఆవిడ ఏం చేస్తూ ఉంటుంది భర్త దగ్గర అంటే, ఆవిడ ఎప్పుడూ చేసేది ఏది అంటే భర్త పాద సంవాహనం చేస్తూ ఉంటుంది, భర్త యొక్క పాదములు పడుతూ ఉంటుంది. అందుకే మనకి భాగవతంలో నవవిధ భక్తులు అని ఉన్నాయి. శ్రవణం కీర్తనం విష్ణోః స్మరణం పాదసేవనం అర్చనం వందనం దాస్యం సఖ్యం ఆత్మనివేదనం అని 9 రకాల భక్తులు. అంటే ఏ మార్గం ఒక్క మార్గాన్ని పట్టుకున్నా పరమేశ్వరుండే చేరుతారు. 9 మార్గాల్లోనూ వెళ్ళవలసిన అవసరం ఉండదు. ఇందులో ఒక్కొక్క మార్గాన్ని పట్టుకుని ఒక్కొక్కడు పరమేశ్వరుణ్ణి చేరిపోయాడు. శ్రవణం వినడం, పరీక్షిన్ మహారాజు గారు భాగవతాన్ని శ్రద్ధగా విన్నందుకు గాను పరమేశ్వరుణ్ణి చేరిపోయాడు. కీర్తనం, పరవశించి భగవత్కథ చెప్పినందుకు శుకమహర్షి భగవంతుణ్ణి చేరిపోయారు. శ్రవణం కీర్తనం విష్ణోః స్మరణం, ఎప్పుడూ భగవంతుణ్ణి తలుచుకోవడం ప్రహ్లాదుడు. ఏది చేస్తున్నా భగవంతుణ్ణి తలుచుకుని భగవంతుణ్ణి చేరిపోయాడు. కాబట్టి శ్రవణం కీర్తనం విష్ణోః స్మరణం పాదసేవనం, ఎప్పుడూ భగవంతుడి కాళ్ళొత్తడం అంటే లక్ష్మీదేవి. అర్చనం పృథుమహారాజు, వందనం అక్రూరుడు, దాస్యం హనుమ, సఖ్యం అర్జునుడు, ఆత్మనివేదనం బలిచక్రవర్తి. 9 భక్తులకి 9 మంది ఉదాహరణలు. అందులో లక్ష్మీదేవి ఎప్పుడు చూడండి ఆదిశేషుడి మీద శ్రీ మహావిష్ణువు పడుకుని ఉంటారు. ఆవిడెక్కడ ఉంటుంది? పక్కన పడుకుని కనపడదు, ఆయన పాదములు ఎత్తుతూ కనపడుతుంది. ఆఖరికి మనం వెంకటేశ్వర స్వామి వారి సుప్రభాతం చెప్పినా కూడా ప్రపత్తి అని చెప్తాం. సుప్రభాతం అయిపోయాక ప్రపత్తిలో ఒక మాట అంటాం, లక్ష్మీ మహీత ధనురూప నిజానుభావ నీలాది దివ్య మహిషీక రపల్లవానాం ఆరుణ్య సంక్రమణత కిల సాంద్ర రాగౌ శ్రీ వెంకటేశ చరణౌ శరణం ప్రపద్యే అంటాం. స్వామి నీ యొక్క కాళ్ళు నల్లగా నీలమేఘశ్యాముడు కనుక నీరు పట్టిన మబ్బులో ఉంటాయి. నీ పాదములు అలా చాపి ఉంటే నా తల్లి లక్ష్మీదేవి నీ పాదములు ఎత్తుతూ ఉంటుంది. అప్పుడు ఆవిడ 2 చేతులతో ఒత్తడం ఇష్టం లేక నీ 2 కాళ్ళు ఒత్తడం కోసమని ఆ తల్లే నీలాది దివ్య మహిషీక రపల్లవానాం, ఆమెయే నీలాదేవి, ఆమెయే భూదేవి, ఆమె శ్రీదేవిగా మారిపోయి ఆయన పాదములు ఒత్తుతూ ఉంటుంది. ఒత్తుతున్నప్పుడు అసలే కోమలంగా ఎర్ర తామర పూలలా ఉంటాయేమో, స్వామి పాదములను ఇలా ఒత్తుతున్నప్పుడు గట్టిగా నొక్కబడినటువంటి ఆ వేళ్ల మధ్యలోంచి ఎర్రటి కాంతులు పైకొచ్చి నల్లటి మబ్బులా ఉన్న స్వామి పాదముల మీద పడుతుంటే నీలతోజద మధ్యస్థ విద్యుల్లేకే భువాస్వర అన్నట్టు నల్లటి మబ్బు మీద సౌదామిని ఒక మెరుపుతీగ వస్తే ఎలా ఉంటుందో అప్పుడు ఆ పాదములు అలా ఉంటాయి. శ్రీ వెంకటేశ చరణౌ శరణం ప్రపద్యే, అటువంటి నీ శ్రీచరణములను నేను శరణు చేస్తున్నాను అంటారు. అంటే శ్రీ మహావిష్ణువు ఎప్పుడూ లక్ష్మీదేవిని నా కాళ్ళ దగ్గర కూర్చుని కాళ్ళొత్తుతుండు అంటాడనుకుంటున్నారా మీరు? కాదు, ఆయన ఇప్పుడు ఆ మాట చెప్పడు. పాదములను ఒత్తుట అన్న మాటకు అర్థం ఏమిటంటే భర్త యొక్క పాద సేవ చేసి భర్తను అనుగమించుట. ఆయన వినా ఇంకొకటి లేదు. ఆయన కీర్తి కన్నా నాకు జీవితంలో ఇంకొకటి అక్కరలేదు. ఆయన సంతోషము నా సంతోషము. నాకు సంతోషమయ్యేది ఆయనకు ఒకవేళ అపఖ్యాతి కారణమైతే నాకు అక్కర్లేదు. అది ఆడదానిలో ఉండేటటువంటి గొప్పతనం. ఇది మగవాడికి లేదు. అందుకే మగపిల్లవాడు పుడితే వాడు ఒక వంశాన్నే తరింపచేస్తాడు. వాడు మహాభక్తుడు ధర్మాత్ముడైతే ఏ వంశంలో పుట్టాడో ఆ వంశం తరిస్తుంది. కానీ ధర్మాత్మురాలైనటువంటి ఆడపిల్ల పుడితే 2 వంశాలు తరిస్తాయి. ఏ ఇంట పుట్టిందో ఆ పుట్టినింటి వంశం తరిస్తుంది, ఏ ఇల్లు మెట్టిందో ఆ వంశం తరిస్తుంది. ఒక్క సీతమ్మ తల్లి పుట్టినందుకు ఇక్ష్వాకు వంశం విదేహ వంశం కూడా తరించాయి. ఎప్పుడూ భర్త యొక్క కీర్తి గురించి ఆలోచిస్తుంది.
అలాగే భగవంతుడి గురించి భక్తుడు ఆలోచిస్తాడు. అందుకే భక్తిని నిర్వచనం చేస్తూ శంకరాచార్యులు వారు శివానంద లహరిలో అంకోలం నిజ బీజ సంతతిరయస్కాంతోపలం సూచిక సాధ్వీ నైజ విభం లతాక్షితిరుహం సింధు సరిద్వల్లభం ప్రాప్నోతీహ యథా తథా పశుపతే పాదారవిందద్వయం చేతోవృత్తి రూపేత్య తిష్టతి సదా సా భక్తిరిత్యుచ్యతే అంటారు. సాధ్వీ నైజ విభం, సాధ్వీ పతివ్రత అయినటువంటి స్త్రీ ఎప్పుడూ భర్త యొక్క సౌఖ్యము గురించి, కీర్తి గురించి ఆలోచించినట్లు. రామాయణంలో సీతమ్మ ఎంతో కష్టంలో ఉంది. స్వామి హనుమ వచ్చి అన్నారు, ఎందుకమ్మా అంత బెంగ పెట్టుకుంటావు, నా భుజాల మీద కూర్చో, నిన్ను తీసుకెళ్లి ప్రశ్రవణ పర్వత శిఖరముల మీద కూర్చున్న రామచంద్రమూర్తి యొక్క పాదార విందముల యందు సమర్పించి నేను ధన్యుడనవుతానన్నారు. ఆవిడంది, నువ్వే ఇంతున్నావా, ఎందుకని? అయినప్పటికీ శరీరాన్ని అంతటినీ కూడా కుంచింపచేసి పిల్లి పిల్లంత అయిపోయి ఉన్నారు. సూర్యే చాస్తం గతే రాత్రౌ దేహం సంక్షిప్య మారుతి వృషదంశకమాత్రసన్ బభూవ అద్భుత దర్శన. పిల్లి పిల్లంతున్నారు. నీకో ఇంత భుజమా, దాని మీద నేను కూర్చోనా, నువ్వు నన్ను సముద్రం దాటించి తీసుకెడతావా, కోతి బుద్ధి బయట పెట్టావయా అంది. అమ్మా నా రూపింతే అనుకుంటున్నావా, చూడు నేనేమిటో అని ఒక్కసారి పైకి లేచారు. మేరు పర్వతం యొక్క శిఖరాలు ఎలా ఉంటాయో అలా పెరిగిపోయి కాల్చిన పెనం ఎలా ఉంటుందో అటువంటి దవడలతోటి దంస్ట్రలతోటి లేచి నిలబడ్డారు. మేరుమందర సంకాశౌ బభౌ దీప్తానల ప్రభ అగ్రతవ్యవతస్తేచ సీతాయా వనరోత్తమ. ఆవిడంది, నువ్వు ఎంత బలవంతుడవైనా కావచ్చు, ఎంత పెద్ద రూపమైనా కావచ్చు, నేను మాత్రం నిన్ను ముట్టుకుని నీ భుజం మీద కూర్చోను. ఎందుకో తెలుసా? భర్తుభక్తిం పురస్కృత్య రామదన్యస్య వానర న స్పృశామి శరీరంతో పుంసో వానర పుంగవ. భర్తయందు కలిగినటువంటి అపారమైనటువంటి భక్తి చేత నా భర్త రామచంద్రమూర్తిని ముట్టుకుంటాను తప్ప నువ్వు ఎంత నాకు కొడుకు లాంటి వాడివైనా పరపురుషుణ్ణి నేను స్పృశించను. కాబట్టి నేను నీ భుజాల మీద కూర్చోను. కానీ నువ్వు వెళ్ళి నా క్షేమవార్త చెప్పి రామచంద్రమూర్తిని తీసుకునిరా. రాముడు యుద్ధంలో ఈ లంకనంతటినీ నాశనం చేస్తాడు. అప్పుడు మళ్ళీ నేను రాముడితో కలిసి లంకాపట్టణానికి ఎడతానంది. ఎందుకని? ఆమె కానీ వెళ్ళిపోయిందనుకోండి హనుమతోటి, రామచంద్రమూర్తి లక్ష్మణస్వామి లేనప్పుడు రావణాసురుడు అపహరించి తెచ్చాడు, రావణాసురుడు లేనప్పుడు హనుమ అపహరించి తీసుకెళ్లి రాముడికి ఇచ్చేశారు సీతమ్మని. రాముని యొక్క పరాక్రమం, రాముని యొక్క పౌరుషం ఎలా ప్రకాశిస్తాయి? వాడు దొంగతనంగా ఎత్తుకొచ్చి ఉండవచ్చు, కానీ పౌరుషవంతుడైనటువంటి రామచంద్రమూర్తి యొక్క భుజములు తాండవం చేసి ఆయన యొక్క కోదండ విద్యా పారంగత్వం పైకొచ్చి దాని వలన లంకాపట్టణం అంతా నశించిన తరువాత రాముడితో కలిసి వెడితేనే రాముని యొక్క కీర్తి ప్రతిష్టలు నిలబడతాయి. అంత కష్టంలో ఉన్న రాముని యొక్క కీర్తికి కళంకం వస్తుందని నేను రాను నీతో అంది సీతమ్మ. మరి రావణుడు నిన్ను పట్టుకుని అపహరించి తెచ్చినప్పుడు ముట్టుకున్నాడు కదమ్మా, అప్పుడు నాకు స్పృహ లేదు, వాడు తెస్తే నా దోషం కాదు, ఇప్పుడు స్పృహలో ఉన్నాను, నేను ముట్టుకోను. ఆయన అన్నాడు. ఈ మాట విని స్వామి హనుమ తెల్లపోయి అన్నారు, అమ్మా ఎవరంటారు ఈ మాట లోకంలో, ఎవరనరు. ఇంత కష్టంలో ఉన్న దాని దగ్గరికి వస్తే వెంటనే తీసుకెళ్ళవయ్యా అంటారు. అద్భుతం అమ్మా, నీకు తప్ప అన్యులకు చెల్లది ఈ మాట అంటారు. ఎప్పుడూ భర్త యొక్క కీర్తి ప్రతిష్టలకి కళంకం రాకూడదని నిరంతరము ఆలోచించి అడుగు వేసేటటువంటి లక్షణము కలిగినటువంటి స్త్రీని సాధ్వీ పతివ్రత అని పిలుస్తారు. లక్ష్మీదేవి భర్త పాదముల దగ్గర కూర్చుంటుంది అంటే దాని అర్థం ఆయన పాదముల దగ్గర కూర్చోపెట్టి నువ్వు నా కాళ్ళొత్తుతోండని శాసించాడని కాదు. భర్త దైవము అని భావించి ఆవిడ పాద సంవాహనం చేస్తుంది. ఆవిడ కాళ్ళ దగ్గర కూర్చుంది, ఆయన ఎక్కడ పెట్టుకున్నాడు? ఆయన కాళ్ళ దగ్గర కూర్చోబెట్టుకోలేదు, గుండెల్లో పెట్టుకున్నాడు. అంటే ఏమిటి దాని అర్థం? కన్యాదానం చేసేటప్పుడు లక్ష్మిగా కన్యాదానం చేస్తారు, అల్లుణ్ణి నారాయణుడిగా చూస్తారు. అమ్మా నువ్వు ఆయనని అనుగమించు, నువ్వు ఏ స్థానాన్ని పొందాలో తెలుసా? ఆయన గుండెల్లోకి చేరిపోవాలి. ఆయన ఎక్కడిచ్చాడు స్థానం? లక్ష్మీం క్షీరసముద్రరాజతనయాం శ్రీరంగధామేశ్వరీం దాసీభూత సమస్తదేవ వనితాం లోకైక దీపాంకురాం అని పిలుస్తాం.
ఆ తల్లికిచ్చిన స్థానం వక్షస్థలం. అందుకే కదా ఇప్పటికీ పద్మావతీదేవి మీద స్తోత్రం చేస్తే ఈశానాం జగతోస్య వెంకటపతేర్విష్ణోహ పరాం ప్రేయసీం తద్వక్షస్థల నిత్యవాసరసికాం తక్షాంతి సంవర్ధినీం పద్మాలంకృత పాణిపల్లవ యుగాం పద్మాసనస్తాం శ్రియం వాత్సల్యాదిగుణోజ్వలాం భగవతీం వందే జగన్మాతరం అంటాం. ఆమె విష్ణువు యొక్క వక్షస్థలమునందు ఉంటుంది. అంటే ఆయన గుండెల్లో స్థానం ఇచ్చాడు, ఆమె ఆయన పాదములను పట్టుకుంది. అంటే ఆయనని అనుగమించిన కారణం చేత ఆమె ఆయన గుండెలలోకి చేరింది. ఒక్కొక్క వస్తువు వేరొక వస్తువులో కలవవలసినటువంటి విధానం ఉంటుంది. అంతేకాని నా అంత దాన్ని నేను, ఆయనంతటి వాడు ఆయన అండి అంటే ఆ దాంపత్యానికి అర్థం ఎక్కడుంటుంది నాకు చెప్పండి. దంపతులంటే ఇద్దరు కాదు, అందుకే అసలు ఇద్దరి మధ్యలోంచి కూడా వెళ్ళరు, వాళ్ళు ఒకరే. శారీరకంగా పైకి ఇద్దరుగా కనపడుతున్న దంపతులు తత్వతః ఒక్కరుగానే పరిగణింపబడతారు. అసలు వాళ్ళిద్దరి యొక్క ఆధ్యాత్మిక అభివృద్ధి కూడా ఒకళ్ళ మీద ఒకళ్ళది అలా ఆధారపడి ఉంటుంది. భార్య కాని వెళ్ళిపోయిందా శరీరం విడిచిపెట్టి, అంతే ఇక భర్తకి పుణ్యం చేసుకునే ద్వారాలన్నీ మూసుకుపోతాయి. ఎందుచేత అంటే భార్య కానీ వెళ్ళిపోతే తన కడుపున పుట్టినటువంటి ఆడపిల్లని కన్యాదానం చేయడానికి పీటల మీద కూర్చునే అధికారం కూడా ఇక పురుషుడికి ఉండదు. యజ్ఞయాగాది క్రతువులు చేసుకోకూడదు. ఎడం భుజం మించి ఉత్తరీయం ఉండడానికి వీల్లేదు, కుడి భుజం మీదే ఉత్తరీయం వేసుకోవాలి. అంటే నేను భార్యాహీనుడను అని చెప్పినట్టు. భార్యాహీనుడు కనుక ఆయనని మంగళప్రదంగా భావన చేసి పీటల మీద కూర్చోపెట్టారు. భార్య లేనటువంటి పురుషుడికి ఉత్తమమైనటువంటి కర్మలు చేసేటటువంటి అధికారం ఉండదు. పరమ పవిత్రమైనటువంటి సభలో వరలక్ష్మీదేవి యొక్క అనుగ్రహం చేత అందరూ పసుపు కుంకాలతో పిల్లపాపలతో సుఖంగా ఉండాలని కోరుకుని చెప్తున్నటువంటి సభలో రెండవ మాట నేను అసలు మాట్లాడను. కాబట్టి భార్యాభర్తలు అంటే వాళ్ళిద్దరూ కలిసి జీవితంలో తరించడానికి కూడా ఒకళ్ళ మీద ఒకళ్ళు అంత ఆధారపడతారు. అందుకే సనాతన ధర్మంలో భార్యకి కామపత్ని అన్న పేరు లేదు, ఆమె ధర్మపత్ని. ధర్మానుష్ఠానమునందు ఉపకరణంగా భర్తకి పక్కన బాసటగా నిలబడుతుంది. అందుకే ధర్మపత్ని అనేటటువంటి గౌరవస్థానం ఇచ్చారు తప్ప ఏదో ఈసడింపుతోనూ సామాన్యంగానూ భోగపరాయణత్వంతోనూ కూడుకున్నటువంటి పేర్లతో అసలు భార్యని పిలవలేదు శాస్త్రంలో. అంత సమున్నతమైనటువంటి స్థానం ఇచ్చారు. కాబట్టి భర్త యొక్క పాదములను పట్టి భర్త యొక్క అడుగుజాడలలో నడిచి భర్తని అనువర్తించినటువంటి స్త్రీ ఏ స్థానాన్ని పొందుతుంది అంటే భర్త గుండెల్లోకి చేరిపోతుంది. అందుకే అమ్మవారికి ఒక పేరు లలితా సహస్రనామ స్తోత్రంలో స్వాధీనవల్లభ అని. స్వాధీనవల్లభ అన్న నామానికి బాహ్యార్థం ఒకటే చూశారనుకోండి, చాలా పెళుసుగా ఉంటుంది. స్వాధీనవల్లభ అంటే భర్తని తన చెప్పు చేతలలో పెట్టుకున్నది, ఆమెకు ఆయన స్వాధీనమై ఉన్నాడు. అంటే ఆయన ఏం చెయ్యాలన్నా ఆవిడ వంక చూస్తాడు, ఆవిడ ఇలా అంటే చేస్తాడు, అంటే ఊరుకుంటాడు. అంటే అంత గుప్పెట్లో పెట్టుకున్నది అని. అంత గుప్పెట్లో పెట్టుకున్నది పతివ్రత ఎలా అవుతుంది? స్వాధీనవల్లభ అంటే ఆమె భయపెట్టో మీరు కానీ నాకు చెప్పకుండా ఏదైనా పని చేస్తే నేను మిమ్మల్ని ఇంత వేధించేస్తానో వశం చేసుకున్నది కాదు. అసలు భర్తని అంతగా అనుగమించిన కారణం చేత ఏమైపోయిందంటే ఆయనకి ఆమె వద్దన్న మాట అనదు, కానీ ఎప్పుడైనా ఏదైనా ఒక కార్యం చెయ్యాలి అంటే అసలు ఆమెకి చెప్పకుండా చేయడు ఆయన. అంత అలవాటైపోయింది. అలవాటైపోయి ఏ పని చేస్తున్నా ఇలా చేస్తున్నాను అంటాడు. ఆమెకి చెప్పకుండా చేసేసినా ఆవిడేమందో, కానీ అయ్యో పిచ్చిదానికి చెప్పలేదే, దానికి చెప్పి చేస్తే ఎంత సంతోషపడిపోతుందో ఎంత ఆనందపడిపోతుందో దానికి చెప్తానంటాడు. అంటే ఆమె ఆయన మనసుని గెలుచుకుంది. దేని చేత? అనువర్తించడం చేత. మహాభారతంలో ద్రౌపదీదేవి సత్యభామకి ఇదే చెప్తుంది. బలవంతంగానో మందు పెట్టో మాకు పెట్టో నేను వశం చేసుకోలేదు పాండవుల్ని, అనువర్తించి నేను వాళ్ళ యొక్క మనసులు గెలుచుకున్నానని చెప్పింది. కాబట్టి మనకి శాస్త్రంలో భర్తకి ఉండేటటువంటి స్థానాన్ని అంత గౌరవించింది. ఏదైనా ఒక పని చేసే ముందు మన బుద్ధికి నచ్చినటువంటి దాన్ని ప్రమాణంగా చేసి చెయ్యకూడదు. శాస్త్రాన్ని ప్రమాణంగా చేసుకుని ఏ కార్యమైనా చెయ్యాలి. తస్మాత్ శాస్త్రం ప్రమాణంతే కార్యాకార్య వ్యవస్థితౌ. ఒక పని చెయ్యాలన్నా ఒక పని ఇలా చెయ్యకూడదన్నా
దానికి ఏది ప్రమాణము అంటే శాస్త్రం ఒక్కటే ప్రమాణము. ఈ పని ఇలా చెయ్యవద్దు, శాస్త్రం ప్రమాణం. ఈ పని ఇలా చెయ్యండి, శాస్త్రం ప్రమాణం. శాస్త్రంతో నాకు సంబంధం లేదు, నిన్ను ఉద్ధరించేవాడు లేడు. కాబట్టి భర్తకి నమస్కరించి పీటల మీద కూర్చుని దేశకాల సంకీర్తనం చేసి పరమభక్తితో అమ్మవారి యొక్క ఉపచారముల యందు దృష్టి పెట్టి చెయ్యాలి. ఉపచారములను చేసేటప్పుడు ఏదో నేను పూజ చేస్తున్నాను అని చెయ్యడం కాదు. ఆ చేసేటప్పుడు మనసులో భావన ఉండాలి. మీరు ఎప్పుడు ఒకటి గుర్తుపెట్టుకోండి, ఒక పూజ చేస్తున్నప్పుడు ఒక ఉపచారం చెప్తాం, ఆ ఉపచారం పూర్తయింది అని ఎప్పుడు శాస్త్రంలో తీసుకుంటారంటే 3 ఏకీకృతమైతేనే ఆ ఉపచారములు పూర్తయ్యాయి అని చెప్తారు. ఏ 3 ఒకటి అవ్వాలి అంటే నోటితో చెప్తున్నటువంటిది ఏదో దాన్ని చెయ్యాలి, అంటే కర్మేంద్రియం చెయ్యాలి. నోటితో చెప్పినది చెయ్యి చేస్తుండాలి, నోటితో చెప్పి చెయ్యి చేస్తున్న దాన్ని మనసు చూస్తూ ఉండాలి. ఈ 3 ఏకీకృతం అయ్యాయనుకోండి, అప్పుడు వ్రతం చేస్తున్నాడు అని చెప్తారు. నేను మీకు ఒక ఉదాహరణ చెప్తే మీరు బాగా పట్టుకుంటారు. అమ్మవారికి స్నానం సమర్పయామి అంటాం. స్నానం సమర్పయామి అనేటటువంటి ఉపచారం యథార్థానికి ఎక్కడా కూడా సంపూర్ణంగా చేయడం అనేటటువంటిది ఉండదు. మనం ఏదో ఆ కలశలో వేసినటువంటి పువ్వుతోటో ఆకుతోటో కొద్దిగా నీళ్లు తీసి చల్లుతాం అంతే. నేను స్నానం చేశాను అనుకోండి, నేను మీ ఇంటికి వచ్చాను అనుకోండి, అమ్మ సంధ్యావందనం చేసుకోవాలి, స్నానం చేస్తానమ్మా అని అనుకోండి, అయ్యా వెళ్ళండి స్నానం గదిలోకి స్నానం చెయ్యండి అని ఓ గ్లాస్తో నీళ్ళు అక్కడ పెట్టి అందులో పువ్వు పెట్టారనుకోండి, అదేమమ్మా గ్లాసులో నీళ్లు పెట్టి పువ్వు పెట్టారు, స్నానం చేయాలన్నాను కదా అంటే, మీరు పొద్దున్న పూజ చేసేటప్పుడు ఆపోహిష్టామయో భవస్థాన ఊర్జే దధాతన అంటూ చల్లలేదా? మీరు అలాగే చల్లుకోండి, స్నానానికి చాలదా? ఈశ్వరుడికి సరిపోయింది, మీకెందుకు సరిపోదు? ఆయనకన్నా పెద్దవారా? చల్లుకోండి అన్నారు అనుకోండి, అది కుతర్కం అవుతుంది, వితండవాదన అవుతుంది, అది పొసగదు. ఎందుచేత అంటే ఉపచారము మనసు చేత భావింపబడాలి. స్నానము నేను చేస్తే బాహ్య శౌచము కొరకు, అది మనసు చేత భావిస్తే బాహ్య శౌచం రాదు. అమ్మవారి విషయంలో మీరు మనసుతో భావన చెయ్యాలి. ఎలా భావన చెయ్యాలి? శంకరాచార్యులు వారు కనకధారా స్తోత్రం చేస్తూ నేర్పుతారు మనకి. దిగ్గస్తిభి కనక కుంభ ముఖావ సృష్ట స్వర్వాహిని విమలచారు జలప్లుతాంగీం ప్రాతర్నమామి జగతాం జననీమశేష లోకాధినాథ గృహిణీం అమృతాబ్ధిపుత్రీం అంటారు. ఆ దిగ్గజములు ఆకాశగంగా జలాలను తమ యొక్క బంగారు కలశలతో పట్టి తీసుకొచ్చి లక్ష్మీదేవికి 2 వైపులా నిలబడి ఆ బంగారు కలశలని పైకెత్తి మందాకినీ జలాలు పోస్తే ఆమె కట్టుకున్నటువంటి తెల్లటి బట్ట తడిసిపోతుంది. ఆ తడిసిపోయినటువంటి తెల్లటి బట్టతో కూర్చున్నటువంటి ఆ అమ్మవారి యొక్క పాదముల జంట ఒక్కసారి మనసు నిండా భావన చేసి ఆ తల్లి పాదములకు, ఆ తడిగా ఉన్నటువంటి అమ్మవారి పాదములకు ఉంచి తల తగిలేటట్టుగా నమస్కరిస్తే, ఆ తడి నా నుదుటికి తగిలింది అని భావన చేస్తే ఆ తడి ఇలా తుడుచుకోవాలనేటటువంటి అనుభూతి కలుగుతుంది. మీకు బాగా అర్థం అవడానికి నేను ఒక ఉపమానం చెప్తాను, లేకపోతే నేను అసలు ఇటువంటి ఉపమానములు ప్రయోగం చేయను. 7D సినిమాలను ఉంటాయి, నేను ఈ మధ్య ఢిల్లీలో చూసి వచ్చాను. అందులో 7 రకాల డైమెన్షన్స్ ఉంటాయి. అందులో ఏదో ఎదురుగుండా ఒక పాము ఒకటి మీదకొస్తూ ఉంటుంది, కళ్ళ ముందు వరకు అది నోరు తెరిచి కనపడుతుంది. అది చేసేటటువంటి బుస మనం కూర్చున్న కుర్చీ వెనక నుంచి వినపడుతూ ఉంటుంది. బుస్ బుస్ అని ఇక్కడే ఉంటాయి, ఇక్కడి నుంచి వినపడుతూ ఉంటుంది. అది నోరు విప్పినప్పుడు వచ్చేటటువంటి దుర్వాసన కూడా ఒక 20 మంది కూర్చోవడానికి ఉంటుంది ఏర్పాటు. ఆ వాసన కూడా హాల్లోకి వస్తుంది. అదే సమయంలో పాము తోక గబగబా ఇలా కదిపితే అక్కడ ఉన్న పురుగులన్నీ ఎగురుతాయి. ఎగిరినప్పుడు సీటు కింద ఉన్న తాళ్ళు కదిలి కాళ్ళని కొట్టుకుంటాయి. ఇవన్నీ ఒకేసారి జరిగేటప్పటికి ఏమవుతుందంటే, నిజంగా పాము ఉచ్చి మీద పడుతున్న చోట ఉన్న అనుభూతినే పొందేస్తాడు. ఒక 7D సినిమాలోకి వెళ్ళి కూర్చుంటే నీ మనసు ఎలా సినిమా వశం చేసుకుని నీకు అనుభూతి కల్పిస్తుందో, యథార్థంగా నేను ఆ సినిమా చూసినప్పుడు ఒక పెద్ద సరస్సులో నడిచి వెళ్ళిపోతున్న అనుభూతి అలా చూపిస్తాడు. నేను బయటికి వచ్చేసి బట్ట పైకెత్తోసారి చూసుకున్నాను, కాళ్ళు తడిసిపోయి ఉన్నాయా అని. అంటే అంత అనుభూతికి నేను లోనైపోయాను.
నా కాళ్ళు తడిసిపోయాయి అని నా భావన. ఏమిటి బట్ట తడిసింది, కాళ్ళకి తడి బట్ట తగులుతోందని కాదు, నేను సినిమాకి వెళ్ళానని నాకు తెలుసు. అయినా కాదు, నా కాళ్ళు పొడిగానే ఉన్నాయని రూఢం చేసుకోవడానికి గట్టు మీద కాలు పెట్టి చెప్పు ఇప్పి బట్ట పైకెత్తి చూసుకుంటుంటే నాతో వచ్చినటువంటి తల్లి ఒక ఆవిడంది, ఏం అలా చూసుకుంటున్నారు గురువుగారు అంది. అమ్మ, నాకు కాళ్ళు తడిసిపోయిన అనుభూతి కలిగిందమ్మా అన్నాను. ఒక సినిమా 100 రూపాయలు పెట్టి చూస్తే నీకు ఆ అనుభూతి కలిగిందే, అమ్మవారిని స్నానం చేయిస్తున్నట్లు నీకు అనుభూతి ఎందుకు కలగదు? నీ మనసుని నువ్వు అక్కడ పెట్టడం అలవాటైతే. అసలు ఆ దర్శనం అంటూ కలిగితే పువ్వుతో నీళ్లు చల్లడం వరకు ఉపచారం, దర్శనం నిజంగా దిగ్గస్థిభిక్కనక కుంభముఖావ సృష్ట స్వర్వాహిని విమలచారు జలప్లుతాంగీం ప్రాతర్నమామి జగతాం జననీమశేష లోకాధినాథ గృహిణీం అమృతాబ్ధిపుత్రీం అని ఆ తల్లిని అలా చూసి తడిసిపోయి ఎర్రటి కాళ్ళు, తెల్లటి గోళ్ళు, తడిసి కరిగి కిందకి కారిపోతున్నటువంటి పారాణి కనపడుతుంటే ఒక్కసారి వంగి అమ్మవారి పాదముల దగ్గర తలపెట్టి నమస్కారం చేశారనుకోండి, ఇప్పుడు ఆ తడి మీ నుదుటికి అందుకుని ఆ పారాణి కరిగి మీ నుదుటికి అంటుకుంటే మీరు పూజ చేద్దామని పైకి లేచిన తరువాత వెంటనే తరువాత ఉపచారం జ్ఞాపకానికి వస్తుందా? జ్ఞాపకానికి రాదు. మీ నుదుటికి ఏదో తడి ఉన్నట్టు, ఏదో అంటుకున్నట్టు భావన పొంది మీరు ఒకసారి ఇలా అనుకుని పారాయణ ఏమైనా ఉందా అని ఇలా చూసుకుని ఏం లేదంటే మీరు చేసిన ఉపచారం అమ్మవారికి అందింది. మీరు స్నానం చేయించారు అమ్మవారికి. అమ్మవారి తడిపాదములకు, పారాణి పాదములకు మీరు నమస్కారం చేశారు. అలాగే నేను మీకు ఉదాహరణకి చెప్తున్నాను సుమండి. మనసు లేదనుకోండి 10 నిమిషాల్లో వ్రతం అయిపోతుంది. మనసు అక్కడ ఉందనుకోండి, పొద్దున్న కూర్చున్నటువంటి వరలక్ష్మీ వ్రతం ప్రదోష వేళ పేరంటానికే లేస్తారు కూడా. ఎందుకు అంటారేమో, ఒక్క ఉపచారమునందు ధ్యానములోకి వెళ్ళిపోతారు. నేను మీకు ఒక ఉదాహరణ చెప్పాలి అంటే, అమ్మవారికి ఏదో అమ్మ వస్త్రద్వయం సమర్పయామి అన్నారు. నా శక్తి కొలది నేను తీసుకొచ్చింది 150 రూపాయలు ఒక నేత చీర అయి ఉండొచ్చు. కానీ నేను ఎన్నో మాటలు మా ఆవిడికి చీరలు కొనడానికి పెద్ద పెద్ద బట్టల కొట్టుకు వెళ్ళానుగా. వెళ్ళినప్పుడు పెద్ద పెద్ద అంచులున్నటువంటి పట్టు చీరలు అక్కడ కట్టబడి ఉండగా ఎదురుగుండా చీర కట్టుకుంటే ఎలా ఉంటుందో అలాగే బొమ్మలకు కట్టో లేకపోతే గోడకు కట్టో మేకు కట్టో ఉంటాయిగా, అవి చూసావుగా. ఇంటికి వచ్చి నువ్వు మంచి సంపంగి రంగు, సింహాచల సంపంగి, పసుపు ఎరుపు కలిసినటువంటి సంపంగి రంగు చీరకి నా చేతులు ఇలా 3 సార్లు పెడితే ఉన్నంత ఎర్రటి అంచున్నటువంటి చీర అమ్మకిస్తే అమ్మ ఆ చీర కట్టుకుని వచ్చి కూర్చుని, ఎరా నాన్న నీకు సంతోషమేనా, నువ్వు ఇచ్చిన చీర కట్టుకున్నానురా, ఎంత బాగుందో అని అమ్మవారంటే, నువ్వు మనస్సులో భావన చేత ఇచ్చిన చీర ఏదో అది ఆవిడకి అందుతుంది. నువ్విక్కడ 1,00,000 రూపాయలు పెట్టి చీర పట్టుకురా, నీ మనసంతా మోగే సెల్ ఫోన్ మీద ఉంటే ఆ చీర ఆవిడికి వెళ్ళదు, ఆవిడికి అక్కర్లేదు. ఎందుకంటే గీతలో ఆయనే చెప్పాడు, పత్రం పుష్పం ఫలం తోయం యోమే భక్త్యా ప్రయచ్చతి. నాకు భక్తితో ఇచ్చింది పుచ్చుకుంటాను తప్ప భక్తి లేకుండా ఇచ్చింది పుచ్చుకోవడానికి అది నీదా? నేనిచ్చింది నాదే ఆ చీర. నువ్వు కొని నాకు ఇవ్వగలుగుతున్నావంటే కొనడానికి కావలసిన శక్తిని నీ ఎందు ప్రచోదనం చేసిన వాడిని నేనేదో ఒక విభూతిని నీ ఎందు పెట్టాను కాబట్టి నీకు నెలకు 50,000 వస్తున్నాయి కాబట్టి ఆ చీర కొన్నావు. ఆ విభూతిని వెనక్కి తీస్తే ఎవడుంచుకుంటాడు నేను ఉద్యోగంలో? కాబట్టి ఆ శక్తి నాది. కానీ నేను అడిగేది ప్రేమతో భక్తితో ఇస్తావా? అందుకే దళమైన పుష్పమైనను ఫలమైనను సలిలమైన బాజని భక్తిని కొలచిన జనులు అర్పించిన ఎలమిన్ రుచిరాన్నముగా ఎనుభుజింతున్ అంటాడు కుచేలోపాఖ్యానంలో. భక్తితో ఇస్తే చాలయా, అది ఆక పండ నీరా నాకు అక్కర్లేదు, తినేస్తానన్నాడు. అందుకే ఆ భక్తితో ఉపచార సమర్పణం చేశారనుకోండి, చేసినప్పుడు ప్రతి ఉపచారం దగ్గర కూడా మనసుని ఏకీకృతం చెయ్యాలి. చేతిని తేవడం కష్టం, ఉపచారానికి ద్రవ్యాన్ని అక్కడ పెట్టడం చాలా తేలిక. కానీ చేతిని ఉపయోగించడం తేలిక, మనసుని తేవడం చాలా కష్టం. ఎందుకో తెలుసా? మనస్సుకి అపారమైనటువంటి బలం ఒకటి ఉంటుంది, అది కర్మేంద్రియములను యాంత్రీకరిస్తుంది. దానికి ఆ శక్తి ఉంది. యాంత్రీకరించుట అన్న మాటకు అర్థం ఏమిటంటే
చూడండి, కొత్తగా సైకిల్ నేర్చుకుంటున్నాడు అనుకోండి ఒక పిల్లాడు, మీరు వెళ్ళి ఒరే నాన్న అని పిలిచారు, ఇప్పుడు మాట్లాడకండి పడిపోతాను నన్ను, వాడు జాగ్రత్తగా తొక్కుతాడు ఆ హ్యాండిల్ బార్ పట్టుకుని. వాడికి బాగా అలవాటు అయిపోయింది అనుకోండి, వాడిని మనం పిలవడం కాదు, వాడే వెళ్ళిపోతాం, మాయగారు బాగున్నారా అని ఓ చేత్తో ఇలా చూపించి మరీ వెళ్ళిపోతూ ఉంటాడు. ఒరే ఒరే జాగ్రత్త జాగ్రత్త అన్నీ చెప్పాలి వాడికి. వాడికి సైకిల్ తొక్కడం వచ్చేసిన తర్వాత ఒక చేత్తో పట్టుకు తొక్కేసినట్టే మనసు ఏం చేస్తుందంటే యాంత్రీకరిస్తుంది. లక్ష్మీ అష్టోత్తరం చదువు అన్నారనుకోండి, పుష్పహి పూజయామి అంటారు అని మొదలు పెట్టారనుకోండి, మొదలు పెట్టగానే ప్రకృత్యై నమః వికృత్యై నమః అన్నారనుకోండి, అంతే నీకు వచ్చుగా అలా చెప్పు. నువ్వు ఏం చేస్తావంటే చామంతి పూలు ఉన్నాయి కదా తీసివేస్తుంది. మరి అదేం చేస్తుంది? తత్కాల్లో టికెట్ దొరుకుతుంది అంటావా? ఒకవేళ తత్కాల టికెట్ దొరకకపోతే బస్సులు లేవు కనుక ఎలా వెళ్ళాలి కాకినాడ? ఏ ప్రత్యామ్నాయం పట్టుకోవాలి? విమానంలో వెడదామంటే టికెట్ ఒక్కొక్కటి 10,000 ఉంటే ఇప్పుడు ఎక్కడ తేను నేను 20,000? ఎవరినో అడిగితే ఏం బాగుంటుంది? ఏం చెయ్యాలి? ఈలోగా అయిపోతుంది లక్ష్మీ అష్టోత్తరం. టికెట్ మాట దేవుడు ఎరువి. అప్పుడు అడుగుతుంది, మళ్ళీ చెయ్యి అంటుంది, అయిపోయిందిగా ఏం చేయమంటావు అంటుంది. అప్పుడు వెనక్కి వస్తుంది, ఓ అయిపోయిందా, ధూపమాఘ్రాపయామి, నీకు వచ్చుగా అగరత్తు దీపంలో పెట్టి చూపించు. అందుకని ఇప్పుడు మళ్ళీ ఏం చేస్తే బాగుంటుంది? కారులో వెళ్ళిపోతే మళ్ళీ ఇది అయ్యే లోపల ఇది తీసి ఇలా. మీరు ఏమనుకోకండి, ఒక మాట చెప్తాను. నేను ఏదైనా వాసన మీకు చూపిస్తాను, మంచి వాసన అని చెప్పి పువ్వు పట్టుకొచ్చి ఎంత మంచి పరిమళమోనండి పువ్వు అన్నాను అనుకోండి, ఏది అన్నారు అనుకోండి, నేను మీ దగ్గరికి వచ్చి ఇలా అన్నాను అనుకోండి, బుద్ధి ఉందా లేదా, ఏడు ఇలా తిప్పితే ఏడు ముక్కు దగ్గరికి పట్టరా అంటారా అనరా? ధూపానికి తిప్పడం ఎందుకండి ఇలాగా? పైగా నిప్పు నెరుసులన్నీ పడిపోయేంత వరకు వెలిగించేసి ఇలా బోర్లా పెట్టి అప్పుడు దాన్ని ఇలా ఊపేసి ఆరిపోయిన తర్వాత ఇలా తిప్పేసి ఆ నెరుసులన్నీ ఆయన బట్టల మీద పడిపోతుంటే ఆయన దులుపుకు లేచి వెళ్ళిపోడు. నీ దిక్కుమాలిన పూజ, నువ్వు ఎవడబుచ్చుకుంటాడు రైదని? ఎందుకు ఆ పూజ? అసలు భావనేది ఆవిడ మహాలక్ష్మి, ఆవిడ కూర్చుంది, నేను ధూపం ఇస్తున్నాను ఆవిడికి. కాబట్టి ఎక్కువ అగ్నిహోత్రం లేకుండా ఒక్కసారి ముక్కు దిగ్గిలు ఇలా పెట్టి తీసేస్తే అది పొగ, అదేం పుస్తకం కాదు అక్కడే ఉండిపోవడానికి, అది అలా ముందుకు వెడుతుంది కాబట్టి వాసన వస్తుంది. నా ముక్కులో పెట్టక్కర్లేదు అగరత్తో, ఇలా ముక్కు దగ్గర పెట్టి తీసేస్తే చాలా పొగ వాసన తెలుస్తుంది. ఎందుకు ఇలా తిప్పడం అంటే అసలు నీకు మనసు అక్కడ ఉంటే కదా, నీకు మనసు అక్కడ ఉంటే ఏది ఎలా చెయ్యాలో అలా చేస్తావు. మనసు లేకపోతే నా ఇష్టం, ధూపానికి చుట్టూ తిప్పడం. ఎందుక చుట్టూ తిప్పడం అంటే ఏమో ఆయనకి తెలియదు, ఎవడో తిప్పాడు ఈయన తిప్పుతాడు. కాబట్టి త్రికరణములు ఏకీకృతము కావాలి. కనీసంలో కనీసం 16 ఉపచారాలు చేస్తారు షోడశోపచారములని. షోడశోపచారములలో ఒక్క ఉపచారం దగ్గర మనసు నిలబడితే చాలు, ఆవిడ పరమప్రీతి పొందుతారు. చాలా చోట్ల మీరు గమనించండి, శుద్ధ ఆచమనీయం సమర్పయామి అంటారు. ఎన్ని మాటలు ఇస్తారు? తమలపాకుతో తీసి ఇలా అంటారు, అంతే అయిపోయింది ఆచమనీయం. నేనైతే అలా పుచ్చుకుంటానా? ఓం కేశవాయ స్వాహ ఆగుతానా గుటకేసే వరకు? ఓం నారాయణాయ స్వాహ గుటకేసే వరకు ఆగుతానా? ఓం మాధవాయ స్వాహ మళ్ళీ గుటకేసే వరకు ఆగుతానా? నాకైతే 3 మాటలు, లక్ష్మీదేవికి అయితే ఒక్క మాటునా? అదేం సిద్ధాంతం? ఆచమనీయం అంటే ఎవరికైనా 3 మాటలే అయినప్పుడు ఆవిడికి కూడా నువ్వు ఎన్ని మాటలు ఇవ్వాలి? 3 మాటలు ఇవ్వాలి. 3 మాటలు ఇచ్చినప్పుడు ఆవిడ గుటకెయ్యాలా? ఆవిడే చెయ్యిలా పట్టాలా? నువ్వు ఆ చేతిలో నీళ్లు పోస్తే ఆవిడ ఇలా పెట్టుకుని తాగాలా? అసలు శుద్ధ ఆచమనీయం సమర్పయామి, ఆచమనీయానంతరం స్నానం సమర్పయామి, ఏం పుచ్చుకుంటుంది ఆవిడ 3 మాటలు? అసలు ఏది ఒకదాని మీద వచ్చి వరద పడిపోయినట్టు పడిపోతుంటే. మనసు ఉంటే మనసు భావన ఎందు చూస్తుంది, మూర్తి అక్కడే ఉంటుంది, కదలదు. మనసు కదలికలు చూస్తుంది. అమ్మవారు ఇలా చేయి చాపిందనుకోండి, 5 వేళ్లకి ఉంగరాలతో చేతులకు ఆవిడ పెట్టుకున్నటువంటి రత్న కంకణములు కదులుతాయి. కదిలినప్పుడు ఆవిడ చెయ్యిలా కదిపితే కణ 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 ధనులు వస్తాయి. భాగవతంలో పోతన గారు అనుభవింపచేస్తారు. అక్రూరుడు నారాయణ దర్శనం పొందుతాడు. పొందినప్పుడు కదలిన బాహుపద క్రమంబున రవముసూపెడి నూపు రములవాణి అంటారు. భగవంతుడు కాళ్ళు తీసి ఇలా పాదపీఠం మీద పెట్టాడనుకోండి, పాదయోహో పాద్యం సమర్పయామి అని నేను పాదముల మీద నీళ్లు పొయ్యాలంటే ఆయన ఇలా పెట్టాలా వద్దా? పాదపీఠం మీద ఆయన కాళ్ళు ఎత్తి పెట్టినప్పుడు ఆయన పాద మంజీరముల యొక్క ధ్వనులు వినపడతాయి. అవి వినపడాలంటే ఆ భక్తి ఉన్నవాడికైతే వినపడతాయి.
ఆ పాదములు అలా పెట్టినప్పుడు ఆచమనీయం అన్నప్పుడు ఆవిడ ఇలా చెయ్యి పెడితే సాక్షాత్ లక్ష్మి ఆమె ఇలా చెయ్యి చాపితే నీ దగ్గర ఎర్రటి పరదేవత యొక్క చేతి వంక చూసి ఆవిడ చేతిలో నీళ్లు పోస్తే ఆవిడ తీసుకుని కింది పెదవి దగ్గర పెట్టి లోపలికి పుచ్చుకుంటుంటే ఎంత పరవశంతో నువ్వు మూడు మాటలు ఆచమనీయం ఇవ్వాలి. ఇచ్చావు. అక్కడ మంత్రం ఉండదు, నీ భక్తితోటి పూరణ చెయ్యాలి. ఆచమనీయం చేస్తే ఏం చేయాలి? చెయ్యి ఎంగిలవుతుంది. చెయ్యి ఎంగిలవుతుంది కాబట్టి ఏం చేయాలి? ఓ చుక్క నీళ్లు పోసుకుని పక్కనున్న బట్టతో తుడుచుకుంటాం. అమ్మవారైతే ఆవిడ కూడా నువ్వు పూజ చేస్తున్నావునో బట్ట తెచ్చు తుడుచుకుంటూ ఉంటుందా? భక్తి అన్న మాటకు అర్థం ఏమిటి? నేను మీ ఇంటికి దేవతార్చనకు వచ్చాను అనుకోండి. దేవతార్చన అంటే భోజనం. ఇందాక ఇవాళ మధ్యాహ్నం పరమభక్తి తత్పరులు, బహుసహృదయులు, నేను పరవశించిపోయాను వాళ్ళ ఇంటి సంస్కారం చూసి. వాళ్ళ ఇంటికి దేవతార్చనకి వెళ్ళా. భోజనం అయిపోయింది. అయిపోయిన తర్వాత చేతులు కాళ్ళు కడుక్కుని వస్తున్నాను. నా ఉత్తరీయంతో నేను తుడుచుకోలేనా? వాళ్ళు తీసుకొచ్చి తువ్వాలు అందించారు. ఎందుకు? భక్తి. వాడు వచ్చాడు, పాపం భోజనం చేశాడు, వాడు కాళ్ళు కడుక్కున్నాడు, చేతులు కడుక్కున్నాడు, వాడు చేతులు తుడుచుకోవడానికి వస్త్రం ఇద్దాం, అది భక్తి. అమ్మవారు ఆచమనీయం చేసింది, నువ్వేం చేయాలి? అమ్మా నీ చేయి తుడుస్తానుండు. ఉత్తరీయం తీసి అమ్మవారి చేతిని తుడిచేటప్పుడు అమ్మ ఇలా చేయి పెట్టింది అనుకోండి, ఆ చేతి కింద నీ ఎడం చేయి పెట్టి నీ కుడి చేత్తో అమ్మవారి అరిచెయ్యి తుడుస్తున్నావు అనుకో, మెత్తటి అమ్మవారి చేతిని తుడుస్తున్నప్పుడు నీకు ఎంత అనుభూతి కలిగి రోమాంచితమవుతుంది. నిజంగా ఏదో ఒక్క ఉపచారం, 16 ఉపచారముల యందు మనసు నిలబడడం మాట దేవుడెరుగు. ఒక్క ఉపచారమునందైనా మనసు నిలబడాలి కదా. 108 నామాలతో పూజ చేస్తున్నప్పుడు నువ్వు చేస్తున్నటువంటి పూజలో పువ్వు వెళ్ళి అమ్మవారి పాదాల మీద పడడం నీకు కనపడాలి కదా. అధాంగ పూజ చేసేటప్పుడు ఎదురుగుండా కలశ ఉంది, మూర్తి చాలా చిన్నది ఉంటుంది, ఒకవేళ పెట్టినా ఒక్కొక్కచో రూపు ఉంటుంది అంతే, బంగారు రూపు గుండ్రంగా ఉండి దాని మీద లక్ష్మి ముద్ర ఉంటుందంతే. మరి అధాంగ పూజలా? అధాంగ పూజ అంటే పాదముల దగ్గర నుంచి తల వరకు చేస్తారు. చేసినప్పుడు పాదౌ పూజయామి, గుల్భౌ పూజయామి, ఏదో జానుని పూజయామి, ఊరూం పూజయామి, కటిం పూజయామి, నాభిం పూజయామి, ఉదరం పూజయామి, స్తనౌ పూజయామి, ఏదో చుబుకం పూజయామి, లేదా స్కందౌ పూజయామి, అలాగే ఓష్ఠే పూజయామి, నాసికాం పూజయామి, నేత్రే పూజయామి. అమ్మవారి కళ్ళ మీద కూడా పువ్వు వేయాలి. నువ్వు ఇలా కూర్చుని వేస్తావా కంటి మీదకు పువ్వు? కంటికి తగలకుండా లేచి నిలబడి కనుబొమ మించి పువ్వు వదిలేస్తావు. అలా అమ్మవారి బాహుం పూజయామి, అమ్మవారి చేతుల మీద పువ్వు లేచావు. ఇప్పుడు ఇది ఎలా చేస్తావు? అక్కడ ఉందా అవన్నీ అవకాశం ఉందా చేయడానికి? కాదు. నీకు బ్రహ్మస్థానంలో ఉన్నటువంటి ఆయన నామాలు చెప్తుంటే నీ మనసు చూడాలి. పళ్ళెం ఇలా పట్టుకొని పువ్వు వేస్తుంటే పాదౌ పూజయామి అన్నాననుకోండి, పారాణి పెట్టినటువంటి అమ్మవారి యొక్క శ్రీపాదముల మీద నువ్వు వేసినటువంటి చామంతి పువ్వు వెళ్ళి పడిందని, అమ్మవారి యొక్క చీలమండ మీద పడిందని, మోకాలు మీద పడిందని, నడుం మీద పడిందని, కడుపు మీద పడిందని, బొడ్డు మీద పడిందని, అమ్మవారి వక్షస్థలం మీద పడిందని, త్రివళులు 3 రేఖలు కలిగినటువంటి కంఠం మీద పడిందని, గడ్డం మీద పడిందని, పెదవుల మీద పడిందని, ముక్కు మీద పడిందని, అమ్మో అమ్మ కంటి మీద దెబ్బ తగులుతుందని లేచి నిలబడి కనుబొమ మించి వేశావని, చెవుల మీద వేశావని, ఆఖరణ సర్వాణ్యంగాని పూజయామి, తల మీద పువ్వులేశాక అన్ని అంగముల మీద పూజ ఎలా చేస్తావు? అంటే బుట్టలోంచి ఇన్ని చామంతి పూలు ఇలా దగ్గరికి నొక్కి 2 చేతులతో పైకెత్తి తలమించి వదిలేశావు. ఇప్పుడు ఆ పువ్వులన్నీ వడివడిగా కింద పడిపోతున్నాయి. పడిపోతున్నప్పుడు అమ్మవారి తల, అమ్మవారి జుత్తు, అమ్మవారి కబరీబంధంలో ఉన్న పువ్వు, అమ్మవారి నుదుటికున్న బొట్టు, అమ్మవారి చెవులకున్న కర్ణాభరణాలు, అమ్మవారి బుగ్గలు, అమ్మవారి కళ్ళు, కనుబొమలు, ముక్కు, ఆ ముక్కుకి మధ్యలోంచి వేలాడుతున్నటువంటి ముత్యంతో ఉన్నటువంటి ఆ బాసర, ఆ కింద ఉన్నటువంటి పెదవులు, ఆ ఎర్రటి అధరం, అమ్మవారి యొక్క గడ్డం, అమ్మవారి యొక్క కంఠం, దాని మీద 3 రేఖలు, అమ్మవారి వక్షస్థలం, అమ్మవారి యొక్క నడుము, అమ్మవారి కడుపు, అమ్మవారి బొడ్డు, అమ్మవారి తొడలు, అమ్మవారి మోకాళ్ళు, అమ్మవారి పాదాలు, అమ్మవారి చీలమండలు, అమ్మవారి వేళ్ళు, అమ్మవారి గోళ్ళు కనబడుతుండగా పువ్వులు ఎంత వేగంగా పడతాయో నీ మనసు అంత వేగంగా పైనుంచి కిందకొచ్చి పాదాల దగ్గర నిలబడాలి. ఎదురుగుండా మూర్తి లేదు. అధాంగ పూజ యందు నువ్వు అలా చూడడానికి మూర్తి ఉండదు, ఎక్కడా కూడా ఉండదు, దేవాలయం అయితే తప్ప.
మరి దేంతో చూస్తావు అథాంగ పూజ? అందుకే అథాంగ పూజ ముందొస్తుంది. ముందు ఎందుకు వస్తుందంటే మనసుని బాగా శిక్షణ చేసి తీసుకొస్తున్నారు చూడ్డాన్ని. బాగా కళ్ళు విప్పి చూడడం ప్రారంభం చేయి ఇక్కడి నుంచి. అలా చూసిన తర్వాత మనసు హత్తుకుపోయిన తర్వాత ఇక ఉపచారములు మొదలు పెడతారు. ఆ భక్తి యందు పారవస్యాన్ని పొందుతుంది. అలా ఆ ఉపచారములను చెయ్యలేదనుకోండి, ఏదో మంత్రభాగం గడగడగడగడగడగడ మంత్రం చెయ్యి, ఏదో దొరికిందల్లా చేస్తూ ఉండడం, మధ్య మధ్యలో ఆగమంటూ ఉండడం, ఈ మధ్యలో వదిన వదిన ఆ పక్కనుంది ఇలా పట్రా అంటూ ఉండడం, ఆవిడెవరో ఏదో పట్టుకొస్తూ ఉండడం, పేరుకి పూజ. ఒక్క ఉపచారం సిద్ధంగా ఉండదు. నేను పరమ సహృదయంతో 4 రోజుల ముందు వ్రతకల్పాన్ని చదవండి అని చెప్పడానికి కారణం అది. నిజంగా అందుకే పరమశివుడు ఆ మాట అన్నాడు, వ్రతమస్తి మనోహరం అన్నాడు. అది మనోహరం పార్వతి అన్నాడు. నిజంగా వరలక్ష్మీ వ్రతం చేసుకోవాలని తాపత్రయం ఉంటే ఆ రోజు పొద్దున్న చేసేస్తాను అనకు. 4 రోజుల ముందు చదువు. అసలు ఏమేం కావాలి? దీపం, ఒత్తులు, ఆవు నెయ్యి లేదా నువ్వుల నూనె రాయి, ఓ అగ్గిపెట్టి, అగరవత్తులు వెలిగించడానికి పెట్టుకోవడానికి ఏదో ఒక పరికరం, నీరాజన పరికరం, నైవేద్యం అన్ని టిక్కు పెట్టుకో. మీరొక్క మాట జ్ఞాపకం పెట్టుకోండి, పూజ అన్న మాటకు అర్థం ఏమిటో తెలుసా? మీరు పీటల మీద కూర్చున్న తర్వాత పూజ ప్రారంభం కాదు. పూజ బాగా జరగడానికి మీరు ముందు చేసేటటువంటి సాధన అంతా పూజే. పూజ చేసుకోవాలి తొందరగా. అన్నీ స్నానానికి వెళ్ళాను అనుకోండి, స్నానం పూజ యందు అంతర్భాగం అవుతుంది. నేను తొందరగా తెమలాలి అందుకు పేపర్ చదవను అన్నాను అనుకోండి, ఇప్పుడు పేపర్ చదవకపోవడం పూజ యందు అంతర్భాగం అవుతుంది. పూజ తర్వాత చేద్దామని పేపర్ చదివాను అనుకోండి, పూజకి భంగం అవుతుంది. అందుకే పూజ చేస్తూ ఏం చెయ్యాలంటే, వ్రతం చేసేటప్పుడు ప్రత్యేకించి ఆవలించకూడదు, తుమ్మకూడదు, దగ్గకూడదు, అన్ని నియమాలు ఉన్నాయి. అలా కానీ చేశారనుకోండి, నీళ్లు ముట్టుకుని వ్రతం చేస్తానని వ్రతభంగం చేశాడని ఖాతాలో వేస్తాడు. పోతన గారు భాగవతం చేస్తూ కాత్యాయని వ్రత ఉపాఖ్యానంలో ఒక మాట అంటారు, వ్రతభంగంబులు మానునట్టి వరదున్ వామాక్షులిక్షించయున్ గత చేలా ప్లవనంబు నేడు వ్రతభంగం వంచు చింతించి పాల తటంజస్త కరాబ్జలై సరస లీలన్ బ్రొక్కిరట్లందరున్ అంటారు. వ్రతములు చేయుచు నొక్కమారైన ఆ గోవిందుని స్మరించిన మనం వ్రతం చేసేటప్పుడు ఎక్కడైనా పొరపాటు జరుగుతోందేమో అని ఏం చేయాలంటే, 2 ఉపచారాలు 3 ఉపచారాలు చేశారనుకోండి, ఒకసారి ఆపి మనసుకి వ్యవధానం ఇవ్వాలి మళ్ళీ వెనక్కి రావడానికి. లేకపోతే అది బడలిపోయి తనంత తాను బలవంతంగా పారిపోతుంది. మీరు దాంతో ఘర్షణ పడ్డారనుకోండి, నువ్వు నా మాట వింటలేదు, వాడేమో కిందటి ఏడాది వచ్చి శ్రావణ మాసంలో తలకొట్టుకుని చెప్పి వెళ్ళిపోయాడు, అలా చేద్దామంటే నువ్వేమో ఎటో పోతున్నావు మనసా అని దాంతో యుద్ధం మొదలెడితే ఘర్షణ వచ్చి పూజ సరిగా జరగదు. అందుకే మనసుని వెనక్కి తేవడానికి ఓ చిన్న అవకాశం దానికి ఇవ్వాలి. అందుకని ఏం చేస్తారంటే, మధ్యలో కాసేపు గోవిందా హరి గోవిందా వెంకటరమణ గోవిందా ఏడుకొండల గోవిందా అని గోవిందనామని చెప్పారనుకోండి, వ్రతములు చేయుచు నొక్కమారైన యవ్వానిన్ విచారించినన్ వ్రతభంగంబులు మానునట్టి వరదున్ వామాక్షులిక్షించయున్. వ్రతభంగము కాకుండా ఏది కాపాడుతుందంటే భగవన్నామము కాపాడుతుంది. అథవా శ్రీమాత్రే నమః శ్రీమాత్రే నమః శ్రీమాత్రే నమః అని అండమో, పక్కన సౌందర్యలహరి పెట్టుకుని తీసి నీకో శ్లోకం అలవాటైతే చక్కగా పైకి అవిద్యానామంతస్తివిరమిహిరోత్రీపనగరీ జడానాం చైతన్యస్తబకమకరంద శృతిఝరీ దరిద్రాణాం చింతామణిగుణనికా జన్మజలధౌ నిమగ్నానాం దంస్ట్రా మురరిపు వరాహస్య భవతి అని మళ్ళీ మొదలుపెట్టారనుకోండి, వ్రతభంగము పొరపాటు ఎక్కడ జరిగిందో దాన్ని దిద్దుతుంది ఆ నామం. దిద్ది వ్రతం పూర్తవడానికి కింద తీసుకెడుతూ ఉంటుంది. అందుకని భగవన్నామమును పలుకుతుండు వ్రతం చేసేటప్పుడు, లేకపోతే వ్రతభంగం జరిగిపోయే అవకాశం ఉంది. అందుకు భర్తకి నమస్కారం చేస్తే భర్త పరాకు చెప్తాడు ఇంట్లో, అమ్మ వ్రతం చేస్తోంది పలకరించకండి, మాట్లాడకండి కాసేపు. కొడుకుంటాడు, భర్త పక్కన ఉంటారు. దీనికి ఒక ఉపచారం జరుగుతుంటే తర్వాత ఉపచారం ఆవిడికి కాస్త దూరంగా పెట్టుకుంది, ఏదో పొరపాటున పాపం ఇన్ని రాసుకుంది, కానీ ఆ నీరాజన పరికరం తీసుకెళ్ళి అక్కడ పెట్టుకుంది, తను ఇక్కడ కూర్చుంది. ఇప్పుడు పీటల మించి లేచిపోకూడదు. అలాగని చాపి ఎక్కడో ఉన్న నీరాజన పరికరాన్ని అందుకునే ప్రయత్నం చేస్తే గబుక్కుని పడిపోతారు కూడా. నైవేద్యం అయిపోయింది, తాంబూలం అయిపోయింది, అక్కడెక్కడో ఉంది నీరాజన పరికరం. రోజు పూజ చేయట్లా భర్త తెలియదు నీరాజనం ఇవ్వాలావిడని, కాస్త ఆ పరికరాన్ని దగ్గరికి తీసుకొచ్చి చేతికి అందిస్తాడు. పక్కన కొడుకో భర్తో ఉంటారు.
ఎందుకని? అమ్మ వ్రతం పూర్తవ్వాలి. వ్రతం పూర్తవడానికి వీళ్ళందరూ ఉపకరణం కింద నిలబడతారు. నిలబడితే అప్పుడు ఆ ఇంట్లో ఏమైంది? ఆవిడ ఒక్కతే కాదు వ్రతం చేస్తున్నది, అందరూ వ్రతమే చేస్తున్నారు. అది అమ్మ సేవ చేయడం వ్రతంలో. అంటే వ్రతం చేసుకుంటున్న అమ్మకి సేవ చేసి బిడ్డలు తరిస్తారు. కొడుకు పక్కన ఉండాలి, అల్లుడు ఉండాలి. పోని కూతురు ఎక్కడో పెళ్లి చేసుకుని కూతురు ఎక్కడో చేసుకుంటోంది, అల్లుడు అక్కడ ఉన్నాడు. కొడుకు ఉండాలి, కోడలు అత్తగారి పక్కన కూర్చుని చేసుకుంటోంది, భర్త పక్కన ఉండాలి. అంతేగాని ఆవిడ చేసుకుంటోందని నేను పేపర్ చదువుకోవడం, టీవీ చూసుకోవడం కాదు. అసలు నిజంగా చెప్పాలంటే ఎవరు చేయించాలి వ్రతం అంటే భర్త చేయించాలి. ఎందుకని అంటే భర్త గురువు, ఆయన చేయించాలి వ్రతం. అథవా నీకు రాదు, పోని వదిలిపెట్టేసేయి. ఏ ఉపచారంతో నీరాజనం అన్నప్పుడు కర్పూరం వెలిగించేది దూరంగా ఉందని అర్థం కావట్లేదా? అదైనా దగ్గరికి తీసుకెళ్లి అందించాలి. పాపం బతికున్నంత కాలం వండి పెడుతోంది, ఒక్క వ్రతం చేసుకుంటున్నప్పుడు నీరాజన పరికరం అందించద్దు? తీసుకెళ్లి నీరాజన పరికరాన్ని దగ్గరగా అందించాలి. అప్పుడు ఆ ఇంట ఉన్నటువంటి ఐకమత్యతకి, ఆ భక్తికి ఆవిడ ప్రీతి చెందుతుంది. ఇది చారుమతీ వృత్తాంతం చేత ప్రతిపాదింపబడిన విషయం. అందుకు శివుడు అన్నాడు, పార్వతి ఇది మనోహరం. మనోహరం అంటే మనస్సుని హరిస్తుంది. ఎప్పుడు? చూసే వాళ్ళకి, వినే వాళ్ళకి కూడా అబ్బా ఎంత బాగుందో, నిజంగా ఎంత బాగా చేసుకుందో ఆవిడ వరలక్ష్మి వ్రతం, మా అందరికీ కూడానండి ఏమిటో వ్రతం చేసుకున్న అనుభూతి కలిగిందండి అంటారు. అంత గొప్పగా చెయ్యాలి. అంత గొప్పగా చెయ్యాలంటే చక్కగా శ్రావణ శుక్రవారం వస్తోంది అంటే లక్ష్మీవారం నాడు మధ్యాహ్నమే మామిడి మండలు తెచ్చుకుని తోరణాలు కట్టుకుని, అయిన దానికి కాని దానికి పనివాడు పనిపిల్ల తోరణాలు కట్టక్కర్లేదు, ఇంట్లో వాళ్ళు కట్టుకోవచ్చు తోరణం. ఓ తోరణం కట్టుకుని అదంతా కూడా వ్రతంలో అంతర్భాగం. నీ గుమ్మానికో అన్ని గుమ్మాలకి చక్కగా మామిడి తోరణాలు కట్టుకుని, శ్రావణ మాసంలో ఎక్కడ మామిడి పువ్వు మామిడికాయ ఉండదు. ఎక్కడికెళ్ళి మామిడి చెట్టుకి 4 మండలు కోసుకుంటారన్నా ఎవరు ఏమనరు. తెచ్చుకుని ఆకులు కట్టుకోవడం ఎందుకు? 4 కొమ్మలు నువ్వు వెళ్ళి తెచ్చుకోలేవు. తెచ్చుకుని చక్కగా తోరణం కట్టుకుని ఇంటికి లక్ష్మీప్రదంగా గడపలన్నిటికీ కూడా పసుపు రాసుకుని బొట్లు పెట్టుకుని, అది వ్రతమస్తి మనోహరం. ఏవేవి లక్ష్మీ స్థానములో ఆ లక్ష్మీ స్థానములన్నీ కూడా అలంకృతము కావాలి. అసలు లక్ష్మీదేవి పరవశించిపోవాలి ఆ ఇంటి ఉత్సాహానికి. అదంతా కూడా ప్రకటనమయ్యేది పూజలో. అసలు దానికి ముందు నేపథ్యం ఎంత సంతోషమో ఆ వ్రతం చేయడంలో. అంత మనోహరంగా వ్రతం చేస్తే అదంతా పూర్తి చేసి తోర పూజ అంటారు. అంటే ఈమె వ్రతమాచరణ పూర్తి చేసినది అని నవగ్రంథులని 9 గ్రంథులకు పూజ చేస్తారు. ఒక్కొక్క ముడి ఒక్కొక్క రకమైన అభ్యున్నతికి కారకం. మనకి ఎప్పుడైనా జ్ఞాపకం పెట్టుకోండి, 9 మీదే ఆధ్యాత్మ తత్వం అంతా నడుస్తుంది. వినాయక నవరాత్రులు, శారదా నవరాత్రులు, వసంత నవరాత్రులు. ఏమిటి నవరాత్రులు? రాత్రులు ఏం చేశాం మనం? రాత్రి ఏమైనా పూజ చేస్తామా? పోనీ శివరాత్రి అంటే జాగరణ చేస్తాం. మరి నవరాత్రులు ఏమిటి? 9 రాత్రులు ఏం చేస్తారు? ఏమీ చేయరు. ఎప్పుడు ఎలా పడుకుంటారు అలా పడుకుంటారు. మరి రాత్రులు అన్న పేరు ఎందుకు వచ్చింది అంటే మీరు ఒకటి బాగా గుర్తుపెట్టుకోండి, 9 తర్వాత ఏమొస్తుంది? 10 వస్తుంది. 10 అంకె కాదు, సంఖ్య. 2 ఉంటాయి కాబట్టి 9 అంకె. అంకెలలో పెద్దది 9. అంకెలు దాటిపోతే 10 వస్తుంది. 10లో ఏముంటాయి? 1 ఉంటుంది, పక్కన 0 ఉంటుంది. ఆ 1 ఏమిటి? పరమాత్మ. అది తప్ప ఇంకొకటి లేదు. దాని పక్కన నువ్వేమయ్యావు? 9 పూర్తి చేస్తే పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. పూర్ణమయ్యావు. అది 10. 9 చేస్తే 10లోకి వెళ్ళిపోతావు. ఆ 10లోకి వెళ్ళిపోవడానికి 9 చెయ్యాలి. నువ్వు పూర్ణత్వం పొంది 1 పక్కకి వెళ్ళిపోతే, 0కి పక్కన 1 లేదనుకోండి, విలువ లేదు. కానీ 0 0గా ఆధ్యాత్మతత్వంలో గొప్పది. అప్పుడు సంఖ్యలలో మొదటిదాని అయిపోతావు, 10 అయిపోతావు, 1 పక్కకి చేరిపోతావు. అలా చేరిపోవడానికి నవరాత్రులు. మరి రాత్రి ఏమిటి? రాత్రి అంటే చీకటి. చీకట్లో ఏమవుతుంది? సత్యాసత్య వస్తు వివేకం పోతుంది. అది తాడో తెలియదు, పావో తెలియదు. దీపం వచ్చిందనుకోండి తెలిసిపోతుంది. అక్కడికి తీసుకొచ్చి చెక్ బుక్ పెట్టండి, LIC పాలసీ పెట్టండి, లేకపోతే చదువుకున్న డిగ్రీ సర్టిఫికెట్ పెట్టండి, ఉద్యోగం ఆర్డర్ పెట్టండి, లేకపోతే మీకు ఎన్ని సన్మాన పత్రాలు ఉన్నాయో అవి తీసుకొచ్చి అక్కడ పెట్టండి. అది తాడో పామో ఏం తెలియదు. దీపం పట్టుకొస్తే తెలుస్తుంది తాడో పామో. అలా 9 రాత్రులు అన్న మాటకు అర్థం ఏమిటంటే, చీకటి జన్మ పరంపరల యందు ఉన్నటువంటి అజ్ఞానం అనేటటువంటి చీకటి పోవడానికి 9 రోజుల ఉపాసన 1 పక్కన 0గా పూర్ణత్వంలోకి తీసుకెళ్తుంది.
అలా తీసుకెళ్ళగలిగినటువంటి శక్తి నాకు అనుగ్రహింపబడాలి. ఆ పూర్ణత్వం ఇక్కడి నుంచి అక్కడ వరకు వెళ్ళాలి నాకు. పూర్ణము అన్న మాటకు అర్థం నిండుగా ఉండుట. అందుకే మనకి సనాతన ధర్మంలో లేదు అన్న మాట వాడరు. లాకి ఏత్వం ఆ ఇంట్లో తెలియదు అంటారు. ఏమైనా అడిగితే ఒకవేళ నిజంగా లేవు అనుకోండి, నిండుకున్నాయండి అంటారు. మంగళప్రదంగా చెప్తారు. అయ్యా మీ ఇంట్లో కొద్దిగా ఉప్పు ఉంది ఏమిటి, ఉప్పు అసలు లేదన్న మాట వాడరు. అయ్యా మీ ఇంట్లో కందిపప్పు ఉంది ఏమిటండి అన్నారు అనుకోండి, అయ్యో నిన్ననే కందిపప్పు నిండుకుందే అంటారు. నిండుకుందే అంటే లేదు అన్న మాట వాడకుండా నిండుకుంది అంటే కందిపప్పు లేదు అని ఇంకొకలా చెప్పినట్టు తప్ప అమంగళకర వాక్కు ప్రయోగించరు. అలా పూర్ణత్వం పొందడం అంటే ఇక్కడ పూర్ణత్వం దగ్గర నుంచి, పూర్ణం అంటే ఎలా ఉండాలి, తరిగిపోవడం ఉండకూడదు. తరగకుండా ఎలా ఉంటుందండి? తరగకుండా ఉంటుంది. 2 కారణాల చేత ఉంటుంది. ఒకటి, భగవత్ అనుగ్రహం ఉంటే మీరు ఎంత ఖర్చు పెడుతున్నారో అంతా వస్తుంది. ఎలా వస్తుంది అంటే నూతిలోకి నీరు వచ్చినట్టు. నూతిలో నీరు తోడుతూనే ఉన్నాడు, జలం పుడుతూనే ఉంది. ఎక్కడి నుంచి నీరు వచ్చింది నీకు తెలియదు, తోడడం ఒక్కటే నీకొచ్చు. అలా ఎంతమందికి ఎన్ని పెట్టు ఆ ఇంట సమృద్ధి కలుగుతూనే ఉంటుంది. దేని చేత? దేని చేత ఈశ్వరుడు ఆ శక్తిని ఇస్తాడోట తెలుసా? ఆ ఇంట ఎప్పుడో ఎవరో ఒక మహాత్ముడు కాళ్ళు కడుక్కున్నాడు, దానికి ఇస్తాడు ఆ శక్తి. కాళ్ళు కడగడం అన్న మాట అర్థం ఏంటో తెలుసా? అందుకే ఒక మాట అడుగుతారు, మీ ఇంట పెద్దలు ఎవరైనా కాళ్ళు కడిగారా అంటారు. పెద్దలు కాళ్ళు కడుగుట అన్న మాటకు అర్థం ఏంటంటే బురదంటుకుందని కడుక్కోవడం కాదు. అన్నం తింటే వాళ్ళ ఇంట్లో భోజనం చేస్తే వాళ్ళ ఇంట్లో కాళ్ళు కడుక్కుని వెళ్ళిపోతారు. అసలు ఎప్పుడు భోజనం చేసినా కాళ్ళు కడుక్కోవాలి. కాళ్ళు కడుక్కుని వెళ్ళిపోయారనుకోండి, అలా తనని నమ్ముకున్నటువంటి పరమ భాగవతోత్తముడు ఒకడు ఇంటికొచ్చి ఏదైనా తిని కాళ్ళు కడుక్కుని వెడుతున్నాడు అనుకోండి, సింహాసనంలో ఉన్న పరమాత్మ పరవశించిపోతాట. వాడు కోరుకున్నవాడు కాడురా, వాడికి నేనున్నాను. వాడేం లేక కోరుకుని ఇళ్ళు తిరిగేవాడు కాడు. వాడు ఏదో నా కార్యం మీద వచ్చాడు, నా కార్యం మీద వచ్చిన వాడికి అన్నం పెట్టావు, వాడి కడుపు నిండింది, వాడు ఎంత సంతోషించాడో. వాడు నీ ఇంట కాళ్ళు కడుక్కుని వెళ్ళిపోయాడు. వాడు కాళ్ళు కడుక్కుని వాడు బ్రేవుమని తేనిస్తే, రామాయణంలో చెప్తారు, వాడు బ్రేవుమని తేనిస్తే దేవతలందరూ కూడా పరిపుష్టి కలగాలి ఇంటికని ఆశీర్వచనం చేస్తారు. వాడి కడుపు నిండింది. అందుకు భాగవతంలో నందుడు అంటాడు, ఊరకరారు మహాత్ములు వా రథముల ఇండ్ల కడకు వచ్చుటెలెల్లం కారణము మంగళములకు మీరొచ్చుట శుభము మాకు నిజము మహాత్మా అంటారు. పూర్ణ, పుష్కల ఈ 2 అయ్యప్ప స్వామి యొక్క భార్యలు వైదికంగా. ఆయన బయట బ్రహ్మచారి, కానీ వైదికమైన పూజ యందు ఆయన పూర్ణ పుష్కలాంబా సమేత అయ్యప్ప స్వామి పరబ్రహ్మణే నమః. పూర్ణము అంటే నిండి ఉన్నది. తరగలేదా? మరి ఇతరులకు పెడితే తరగదా? తరగవలసిన అవసరం లేదు, ఈశ్వరుడు పూర్తి చేసేస్తుంటాడు, ఇచ్చేస్తూ ఉంటాడు. డొక్కా సీతమ్మ గారిని తూర్పుగోదావరి జిల్లాలో మహాతల్లి, అందరికీ అన్నం పెట్టేది, నిరతాన్నదాత. ఒకప్పుడు వాళ్ళింట్లో అన్నం తినడానికి కూడా లేకుండా అయిపోయింది. ఆవిడికి ఒంటి మీద ఇంకా ఒక కంటె ఒక్కటే మిగిలిందంతే. ఓ రోజున బ్రాహ్మణుడు వచ్చాడు, బ్రహ్మచారి ఎక్కడి నుంచో, సీతమ్మ ఆకలిస్తోంది అన్నం పెట్టమ్మా అన్నాడు. ఆవిడ విస్తరి వేసి అన్నీ వడ్డించి అయ్యా ప్రారంభించింది. ఆయన అన్నాడు, నాకు పెళ్ళవలేదు, ఇన్నాళ్లకు సంబంధం వచ్చింది, పెళ్లివారు బంగారు ఆభరణం పెడితేనే పిల్లనిస్తా ఉంటున్నారు, సీతమ్మ ఏదైనా బంగారు ఆభరణం ఇస్తే అన్నం తింటా, అయితే లేచి వెళ్ళిపోతానన్నాడు. ఆవిడ భర్త వంక చూసి కంటె ఇలా ఎత్తి చూపించింది, ఇచ్చేస్తానని. ఆయన పక్కకి పిలిచన్నాడు, ఎంత బంగారం ఉండేది నీ ఒంటి మీద, అంతా వెళ్ళిపోయింది, ఇప్పుడు ఉన్నదొక్క కంటె, అది కూడా ఇస్తానంటున్నావు, ధూర్త బ్రాహ్మణుడు, పెళ్లికి లేదు ఇస్తావా ఇవ్వవా అంటున్నాడు, ఇవ్వనను, ఏమవుతుందో అన్నాడు. వద్దు, విష్ణుస్వరూపాయ బ్రాహ్మణాయ తుభ్యం నమః, విష్ణుస్వరూపంగా అన్నం పెడుతున్నాను, బ్రాహ్మణుడని కాదు, అందుకని ఇచ్చేస్తాను కంటెని, నీ ఇష్టం ఇచ్చేయి అన్నాడు. ఆమె కంటె తీసి ఆయనకి ఇచ్చేసింది. ఆయన అరిటాకు కింద పెట్టి ఆ ఔపోసన బట్టి భోజనం పూర్తి చేసి ఉత్తరాపోసనం బట్టి లేచి వెళ్ళిపోయాడు. ఆయన ఇలా బయటికి వెళ్ళాడు, ఆవిడ విస్తరెత్తింది. భోజనం పెట్టడం ఎంత గొప్పో విస్తరెత్తడం అంత గొప్ప, బాగా గుర్తుపెట్టుకోండి. భోజనం పెట్టడం కన్నా విస్తరెత్తడమే గొప్ప. ఎందుకంటే ఒక్కొక్క ఇంట్లో భోజనం పెట్టి పనిపిల్లని పిలుస్తారు విస్తళ్ళు తీసేయమని, ఫలితం వాళ్ళకి వెళ్ళిపోతుంది. ఎవరు తీస్తారు అంటే యజమాని తీస్తాడు. నేను ఈ విషయం గొప్పకి చెప్పుకుంటున్నాను అనుకోకండి,
నా ఇంట నేను ఎప్పుడైనా ఎవరికైనా పరమాత్మ నాకు దేవతార్చన చేసే శక్తినిస్తే వాళ్ళ విస్తళ్ళు నేనే ఎత్తుతాను. ఎందుకనంటే అది గొప్ప కోసం కాదు. అందరూ భోజనం చేసి లేచి వెళ్ళిపోతే రామకృష్ణ పరమహంస తన గడ్డంతో విస్తళ్ళు తీసేశాక గడ్డంతో తుడిచేవారు. ఎందుకండి చేత్తో తుడవచ్చు కదా అంటే ఆయన అనేవారు, పరదేవత ఇన్ని చేతులతో అన్నం తింది, మా అమ్మ అన్నం తిన్నప్పుడు పడ్డ ఎంగిలి మితుకులు చేత్తో తుడవన, మెత్తటి గడ్డంతో తుడుస్తానని తుడిచేవారు. ఆ రోజు రాత్రి శ్రీ మహావిష్ణువు స్వప్నంలో దర్శనమిచ్చారు. సీతమ్మ, నీ చేతి అన్నం తిందామనుకున్నాను, చిన్న పరీక్ష పెట్టి తిన్నాను. అందరికీ అన్నం పెట్టే నారాయణమూర్తికి అన్నం పెట్టావు సీతమ్మ, ఇవాళ నీ జన్మ ధన్యం. నీ ఇంట లేకపోవడం అన్నది ఉండదు. మీ ఆయన బెంగ పెట్టుకున్నాడు, ఐశ్వర్యం అంతా అయిపోయిందని. అక్కర్లేదులే, ఎంత పెట్టారో అంతా మీకు దొరుకుతుందన్నాడు. మీ ఇంట అన్నదానానికి లోటు లేనంత దొరుకుతుంది, బెంగ పెట్టుకోకన్నాడు. ఆ రోజు సాయంకాలం ఎప్పుడూ దున్నే పొలమే, 50 ఏళ్ల నుంచి దున్నుతున్నాడు ఆయన. వెళ్ళి గుణపం పెట్టి ఏదో తవ్వుతున్నాడు. ఠంగున శబ్దం వచ్చింది. చీకటి పడుతోంది. బిందె పైకి తీసి, ఏమిట్రా బిందె వాసిని కట్టిందని ఇంటికి తెచ్చి గుడ్డ విప్పి వంపారు. బంగారు కణికలు పడ్డాయి అందులోంచి. దాంతో అన్నదానం అలా చేస్తూనే ఉన్నారు వాళ్ళు. కాబట్టి పూర్ణ అంటే తరిగిపోవడం అన్నది ఉండదు, ఎప్పుడూ ఆ నిండుతనం అలాగే ఉంటుంది. అది ఎక్కడి నుంచి వస్తుందంటే ఒక్కొక్క మహాత్ముడికి పెట్టినటువంటి అన్నం. ఎవడో పరమేశ్వరుడు ఏదైనా గొప్ప అభ్యున్నతిని కల్పించాలి అంటే 100 యజ్ఞములు చేస్తే కూడా రానంత ఫలితాన్ని కట్టపెట్టాలి అనుకుంటే ఎవరో ఒక పరమభక్తి తత్పరుడైనటువంటి వాణ్ణి ఇంటికి అతిథిగా పంపిస్తాడు. ఏదో తినడానికి వస్తాడు ఆయన. ఆయన తిని తృప్తి పొంది త్రేంచి కాళ్ళు కడుక్కుని వెళ్ళిపోయాడా, చాలరా, నన్ను నమ్ముకున్న వాడికి ఇంత అన్నం పెట్టావురా అని ఈశ్వరుడు వాడికి ఎనలేని సుఖాలు ఇచ్చేస్తాడు. కాబట్టి 9 మూడుల తోరమును కట్టుకుంది ఆడది అంటే దానికి అర్థం ఏమిటంటే ఆమె పూర్ణత్వాన్ని పొందుతోంది. ఎక్కడికి పూర్ణత్వం? 1 పక్క 0 నుండి ఇక్కడ ఆమెకి లేదన్న మాట ఉండదు. ఇల్లాలుగా అన్నిటా పూర్ణత్వం. ఇంట్లో లేదన్న మాట లేకుండా సంతోషంగా ఇంట లక్ష్మి చరించినట్టే ఆ స్థితిని పొందుతుంది. ఆ తోరాన్ని కట్టుకుని ప్రదక్షిణం చేస్తారు. అమ్మవారి మూర్తిని అందుకే ఒక గోడ దగ్గరకి పెట్టారు వరలక్ష్మీ వ్రతం చేసేటప్పుడు. ఎందుకు పెట్టారంటే వరలక్ష్మీ వ్రతం ఎంత గొప్పదో వరలక్ష్మీ వ్రతమనందు ప్రదక్షిణం అంత ముఖ్యం. ప్రదక్షిణం చేయాలంటే మీరు గోడ దగ్గర పెట్టారనుకోండి, ఎలా చేస్తారు? మీరు చేయలేరు. ప్రదక్షిణం చెయ్యాలంటే ఒక గది మధ్యలోకి ఉంచాలి. ఉంచితే మీరు ప్రదక్షిణం చెయ్యగలరు. ప్రదక్షిణం అన్న మాటకు అర్థం ఏమిటి? దక్షిణం అంటే కుడి, వామ అంటే ఎడమ. ప్రదక్షిణం. దోషం అంటే చీకటి. దోషం అంటే ఏదో తప్పు అని కాదు, దోషము అంటే చీకటి అని సంస్కృతంలో. ప్రదోషం అంటే చీకటి పడడానికి ముందున్న కాలము ప్రదోషం. అలాగే ప్రదక్షిణం అంటే దక్షిణం అంటే కుడి, ప్రదక్షిణం ఎప్పుడూ కుడివైపుకు ఉంచి తిరుగుట. ఎప్పుడూ కుడివైపుకు ఉంచి తిరగడం అంటే ఏదో తిరగడం కాదు. నేను ఇప్పుడు ఇలా నడిచొచ్చాను అనుకోండి, అప్పుడు ఈ 2 మైకులు లేదా ఈ ఆసనం నా కుడి చేతి వైపుకు ఉంటాయి కదూ. నేను ఇలా నడిచాను అనుకోండి, నా కుడి చేతి వైపుకు ఉంటాయి. నేను మళ్ళీ ఇలా నడిచొచ్చాను అనుకోండి, నా ఎడం చేతి వైపుకు ఉంటాయి కదా. అలా ఒకసారి వెళ్ళినప్పుడు కుడి చేతి వైపుకుంది, ఇలా తిరిగి వస్తే ఎడం చేతి వైపుకుంది. అలా రాకూడదు. అది పరమ పూజనీయమైన వస్తువు, దాని చుట్టూ తిరిగినంత మాత్రం చేత అది నీకు శక్తినిచ్చేయగలదు అనుకుంటే మౌనంగా 3 మార్లు తిరుగుతారు. ఒక్క మారైనా చాలు. కల్పం ప్రకారం 3 మాటలు. ఆ ప్రదక్షిణం చేసేటప్పుడు ఎప్పుడూ కుడివైపే ఉండాలి. అంటే ఏం చేయాలి అంటే చుట్టూ తిరిగి రావాలి. నేను ఇప్పుడు ఈ ఆసనానికి చుట్టూ తిరిగి వచ్చాను అనుకోండి, అప్పుడు ఏమవుతుంది? ఇది నా కుడి చేతి వైపే ఉంటుంది. కోటేశ్వరరావు గారిని వేదిక మీదకి రావలసిందిగా కోరుతున్నాం అన్నారనుకోండి, నేను ఇలా వచ్చి ఇలా ఎక్కకూడదు. ఇలా ఎక్కాను అనుకోండి ఆసనంలో కూర్చోవడానికి, ఈ ఆసనం నాకు ఎడం వైపుకు వస్తుంది అప్పుడు ఎక్కుతున్నప్పుడు. అంటే ఎడం వైపుకి ఈ ఆసనాన్ని ఉంచాను అంటే ఇది పరమ పవిత్ర స్థలం. ఇక్కడ కూర్చునే నేను శ్రావణమాస వైశిష్ట్యం చెప్తున్నాను. కాబట్టి ఈ ఆసనానికి ఓ పవిత్రత ఉంటుంది. దీంట్లో మీరెవరెందుకు కూర్చోలేదు? ఇది ఆయన కూర్చుని ఇందులోంచి మంచి మాటలు చెప్తాడని. దీనికి నేను గౌరవం ఇచ్చి కూర్చోవాలి. కూర్చోవాలంటే ఇలా ఎక్కకూడదు. నేను ఇలా తిరిగి వచ్చి ఇటువైపు నుంచి ఎక్కి కూర్చోవాలి. అంటే అప్పుడు ఇది కుడి చేతి వైపు ఉంటుంది నాకు. అంటే
అసలు దీనిక గౌరవం ఇవ్వని నాడు నేను ఇందులో కూర్చుని గౌరవప్రదమైన విషయం చెప్పడానికి అర్హత లేని వాడిని అవుతాను. ప్రదక్షిణం అంటే కుడి చేతి వైపు కుంచి గుండ్రంగా తిరుగుతారు. దాని చుట్టూ తిరుగుతున్నాను అనుకోండి, ఇప్పుడు ఈ ఆసనం చుట్టూ తిరిగాను అనుకోండి, నేను ఇలాగా కుడి చేతి వైపే ఉంటుంది నేను తిరుగుతున్నప్పుడు. కుడి చేతి వైపు ఉంచాను అన్న మాటకు అర్థం ఏమిటంటే అది పరమ పూజనీయమైనది అని గుర్తు. ఇప్పుడు ఈ వేదిక మీద కూర్చున్నాను, సాయిబాబా గారి మూర్తి ఎటు ఉండాలి? అటు ఉండాలి. ఎందుకని? ఆయన పరమ పూజనీయుడు. పరమ పూజనీయుడైన సాయిబాబా గారి మూర్తిని తెచ్చి ఇటు పెట్టకూడదు. ఎడం చేతి వైపుకుంటే అప్రధానుడు అవుతాడు, కుడి చేతి వైపు ఉంటే ప్రధానుడు అవుతాడు. అందుకే పూజ చేసేటప్పుడు కానీ వ్రతం చేసేటప్పుడు కానీ ఏ పదార్థాన్ని ఎడం వైపు నుంచి తీయకూడదు. మీరు ఎడం చేతి వైపు నుంచి ఏదైనా ముట్టుకుని ఇలా తీశారనుకోండి, దూష్యం అవుతుంది వెంటనే. అంటే అసలు పవిత్రత లేదు. వస్తువులన్నీ కుడివైపు ఉంచుకోవాలి వ్రతం చేసేటప్పుడు. అన్నీ కుడివైపు పెట్టుకుని కూర్చోవాలి. మీరు ఏది తీయండి కుడి చేతి వైపు నుంచే తీయాలి తప్ప ఎడం చేత్తో తీసి కుడి చేత్తో పట్టుకోకూడదు. కాబట్టి ప్రదక్షిణం. ఇప్పుడు అమ్మవారు మధ్యలో ఉంది, చుట్టూ తిరుగుతున్నారు గుండ్రంగా. తిరుగుతున్నప్పుడు ఆవిడ కుడి చేతి వైపుకుంది, కానీ తిరుగుతున్నప్పుడు పదఘట్టనము వినపడకూడదు. అంటే పాదముల యొక్క చప్పుడు గట్టిగా దమ్ దమ్ అని వినపడడం కానీ, కలశ కదలడం కానీ, కలశలోకి ప్రకంపన రావడం కానీ జరగకూడదు. అంటే బహుమెల్లగా నడవాలి. ఆ నడిచేటప్పుడు రెండు చేతులు జోడించి అమ్మవారు సింహాసనంలో కూర్చుని ఉండగా ఆవిడ చుట్టూ నేను తిరుగుతున్నానన్న భావనతో తిరగాలి. 3 మార్లు తిరిగి పంచాంగ నమస్కారం చెయ్యాలి. ఆడవారికి సాష్టాంగ నమస్కారం లేదు, ఒక్క పురుషుడికే సాష్టాంగ నమస్కారం తప్ప ఆడవారికి సాష్టాంగ నమస్కారం ఏ కారణం చేత చేయకూడదు. ఒకవేళ చేశారనుకోండి, మీరు వ్రతం చేస్తుంటే మీరు ఎవరిని ఉద్దేశించి వ్రతం చేస్తున్నారో ఆ దేవత, మీరు దేవాలయంలో చేస్తే దైవము,